హాయ్ మాస్టర్స్, అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం. ముందుగా మనందరి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జూమ్ లో ఉన్న ఆత్మబంధువులకి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. ఎంతో అద్భుతంగా రోజు జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్ను స్వాధ్యాయం చేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కగా జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్ గురించి వివరంగా తెలియజెప్పడానికి లలిత మేడం గారు విచ్చేస్తున్నారు. ఈ రోజు మేడం తీసుకున్న టాపిక్ వచ్చేసి రెండో భాగంలో సంకల్ప స్వేచ్ఛ. మేడం, మీకు బ్రహ్మ మెడిటేషన్ నుండి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యు మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సెషన్ స్టార్ట్ చేసే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి ఎంటైర్ టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే ఎవరైతే యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ వింటూ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము సెషన్లోకి వెళ్ళిపోదాం. మనం జీవాత్మ ప్రపంచ నియమాల్లో ఇప్పుడు రెండో భాగంలో క్వశ్చన్ ఆన్సర్స్ దగ్గరికి వచ్చామన్నమాట. అంటే విస్పీరతోని వాళ్ళ అమ్మగారైన ఖుర్షిద్ భావనా గారి ద్వారా వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ భాగం అంతా అయిపోయింది, ఇప్పుడు అంతా క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. ఏమడుగుతున్నారంటే ఈరోజు సంకల్ప స్వేచ్ఛ గురించి అడుగుతున్నారు. మీ పరిణామాలకు మీరే సృష్టికర్త అంట. నిజమైన స్వేచ్ఛ అంటే సరైన పని చేసే స్వేచ్ఛ మీకు ఉంది అనే అర్థం. నిజమైన స్వేచ్ఛ అంటే సరైన పని చేసే స్వేచ్ఛ మీకు ఉంది. స్వేచ్ఛ అంటే అది విచ్చలవిడితనం కాదు మై డియర్ ఫ్రెండ్. నిజమైన స్వేచ్ఛ అంటే సరి అయిన పని చేసే స్వేచ్ఛ మనకు ఉందని అర్థం అంట. దురాకర్షణను చెడును వదలడానికి సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించడానికే మీరు భూలోకంలో ఉన్నారు. ఎందుకున్నాం మనం భూలోకంలో? దురాకర్షణను అంటే చెడు యొక్క ఆకర్షణను, చెడును వదలడానికంట సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించడానికి. ఆ రెండింటి కోసం మన సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించడానికి భూలోకంలో ఉన్నామట మనం. అయితే దేవుడు మీకు సంకల్ప స్వేచ్ఛను ఎంపిక చేసుకునే స్వతంత్రాన్ని ఇచ్చాడు. అంటే ఫ్రీ విల్ ఇచ్చాడు మనకి. సంకల్ప స్వేచ్ఛను చక్కగా ఎంపిక చేసుకునే ఫ్రీ విల్ మనకి ఇచ్చాడట దేవుడు. తెలివైన ఆత్మ తన స్వేచ్ఛను చెడును వదిలి మంచిని ఎంపిక చేసుకోవడం ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా నిరంతరం పురోగమించడానికే ప్రయత్నిస్తుందట. తెలివైన ఆత్మ ఏం చేస్తుంది? భగవంతుడిచ్చిన తనకిచ్చిన ఆ స్వేచ్ఛను, ఆ ఫ్రీ విల్ని దేనికి ఉపయోగిస్తుందంట? చెడును వదిలి మంచిని ఎంపిక చేసుకోవడానికి ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా నిరంతరం పురోగమించడానికి ప్రయత్నిస్తుందంట. మరి భూలోకంలో తాత్కాలికంగా దొరికే సంతోషం కోసం చెడు మార్గంలో నడవకండి. కాబట్టి ఇలాంటి స్వేచ్ఛ సంకల్పం మనకి ఎందుకు ఇచ్చారంటే చెడును వదిలి మంచి మార్గంలో నడవడానికి. తెలివైన ఆత్మ అయితే అట్లనే ఉండి ఆధ్యాత్మికంగా పురోగమిస్తుందంట. భూలోకంలో తాత్కాలికంగా దొరికే సంతోషం కోసం చెడు మార్గంలో నడవకండి. తాత్కాలికంగా దొరికే సంతోషం కోసం అంటే తాత్కాలికం అంటే అది శాశ్వతం కాదనమాట. కాబట్టి ఆ తాత్కాలికంగా దొరికే సంతోషం కోసం మీరు చెడు మార్గంలో నడవకండి అని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆత్మలోకంలో వందలాది ఏళ్ళు క్రింది ఆవరణలో బాధలను అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది. మరి ఇక్కడ భూలోకంలో తాత్కాలికమైన సంతోషం కోసం మరి ఉందామా, లేదంటే చెడు మార్గంలో నడుద్దామా? తాత్కాలికమైన సంతోషం కోసం, లేదంటే ఆత్మలోకంలో వందలాది ఏళ్ళు కింది ఆవరణలో అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది కాబట్టి దానికి సిద్ధంగా ఉందామా? పైకి వెళ్ళాక క్రింది ఆవరణలో 100 ఏళ్ళు ఉందామా చెడు మార్గంలో నడిచి, లేదంటే మంచి మార్గంలో నడిచి చక్కగా మరి మంచిగా ఉందామా అని చెప్పి వాళ్ళు మనల్ని అడుగుతున్నారనమాట. కాబట్టి తాత్కాలిక సంతోషం కావాలో, ఎప్పటికీ హ్యాపీగా ఉండాలో మనల్ని ఆలోచించుకోమంటున్నారు అనమాట. అక్కడ కూడా హ్యాపీగా ఉండాలి, ఇక్కడ హ్యాపీగా ఉండాలి. అక్కడ హ్యాపీగా ఉంటే ఇక్కడ మంచి పనులు చేయాలి. లేదు తాత్కాలికమైన సంతోషమే చాలే, అక్కడ ఎవడు చూడొచ్చాడు అనుకుంటే మన ఇష్టం అనమాట. అక్కడ వందలాది ఏళ్ళు ఆ నరకంలో పడి ఉంటాం అనమాట. కాబట్టి నిమ్న ఆవరణలో చెప్పుకున్నాక చీకటి గుహలు ఎట్లా పడితే అట్లా ఉంటుంది అనమాట అక్కడ. కాబట్టి అవన్నీ మనకి అనుభవించడానికి వద్దు. కాబట్టి మంచి మార్గాన్ని ఎంచుకున్నాం మనం. ఎందుకంటే భగవంతుడు ఆ స్వేచ్ఛను ఇచ్చాడుగా మనకి. ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ దగ్గరికి వస్తే ఏమడుగుతున్నారంటే భూలోకంలో మన జీవితానికి సంకల్ప స్వేచ్ఛకు ఉన్న సంబంధం ఏమిటి? మన జీవితానికి సంకల్ప స్వేచ్ఛకు ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ భూలోకంలో. మీకు సంకల్ప స్వేచ్ఛ ఉన్నదంటే మీ మనసు, శరీరము, ఆత్మ మీ అదుపులో ఉన్నాయని, మీ చర్యల పరిణామాలను మీరు అనుభవించాలని అర్థం అంట. సంకల్ప స్వేచ్ఛ ఉందంటే ఏంటి అర్థం?
మనసు, శరీరం, ఆత్మ మన అదుపులో ఉన్నాయనంట. మళ్ళీ మన చర్యల పరిణామాలను మనమే అనుభవించాలి అని అర్థం అంట. అది సంకల్ప స్వేచ్ఛకు అసలైన అర్థం. భూలోకం ఒక పాఠశాల. ఆత్మలోకం నుంచి మీ కర్మను చెల్లించుకోవడానికి, పరీక్షింపబడడానికి, శిక్షణ పొందడానికి, మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేసుకోవటానికే మీరు వచ్చారు. దీనిని ఎలా అనుభవిస్తారో అది మాత్రం పూర్తిగా మీ ఇష్టం అంటున్నారు. మీకు ఎదురయ్యే సవాళ్లను చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కోవచ్చు, లేదా ఫిర్యాదు చేస్తూ మీ మీద మీరే జాలి పడుతూ ఉండవచ్చు. శక్తివంతమైన నైతిక అవకాశాలు కల్పించుకుంటూ ఆత్మను మెరుగుపరుచుకోవచ్చు, లేదా ప్రలోభానికి లోనే ఆహాన్ని తృప్తిపరుస్తూ ఈ ప్రక్రియలో భాగంగా ఆత్మను బలహీనపరుచుకోవచ్చు. చూడండి, ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, 4 ఛాన్సులు ఇచ్చారు. మీరు ఎంపిక చేసుకునే అవకాశాలు మిమ్మల్ని దైవానికి దగ్గర చేయడమా, దూరం చేయడమో చేస్తాయి. 4 ఇచ్చారు మనకు ఆప్షన్స్. వీటిలో ఈ ఎంపిక మనమే ఎంపిక చేసుకోవాలి. మరి భగవంతుడికి దగ్గర అవుదామా, దూరం అవుదామా అదేది మన చేతుల్లోనే ఉందని చెప్తున్నారు. కాబట్టి దగ్గర చేయడమా, దూరం చేయడమో చేస్తాయట మనం ఎంచుకున్న ఎంపికలను బట్టి. మరి ఆత్మను పెంపొందించుకొనడమో, మరి నాశనం అవుతుంటే చూడడమో కూడా మీ చేతిలోనే ఉంది. మీ పరీక్షల్లో పాస్ కావడమో, ఫెయిల్ అవడమో కూడా మీ ఇష్టమే. మీ పరిణామాలకు మీరే సృష్టికర్తలు. భూలోకంలోనూ ఆత్మలోకంలోనూ మీరు ఎంపిక చేసుకునే విధానాలను బట్టే మీ ఆత్మ ప్రగతిని మీరు నిర్ణయించుకోగలరు. అక్కడైనా ఇక్కడైనా మనం ఎంపిక చేసిన దాన్ని బట్టి మనము ఆత్మ ప్రగతిని మనమే నిర్ణయించుకుంటామని చెప్తున్నారు. మరి సంకల్ప స్వేచ్ఛ భూలోకంలో పునర్జన్మించాలని ఆత్మలోకంలో ఉన్న ఆత్మ నిర్ణయించుకున్నప్పుడే పని చేయటం మొదలవుతుంది. ఇదంతా ఎప్పుడు మొదలవుతుందంట? ఈ సంకల్ప స్వేచ్ఛ భూలోకంలో మళ్ళీ మనం జన్మించాలని ఆత్మలోకంలో ఉన్న ఆత్మ నిర్ణయించుకున్నప్పుడే పని చేయటం మొదలవుతుందట. మరి భూలోకంలో జీవించడం ప్రమాదం, కానీ ఈ ప్రమాదాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే మేము మీలో ఎవరిని భయపెట్టాలనుకోవడం లేదు. ఇది భూలోకంలో జన్మించడం ప్రమాదం అని చెప్పి మేము ఎవరిని మిమ్మల్ని భయపెట్టాలి అనుకోవట్లేదు. కానీ ప్రమాదం అన్నమాట. మేము మీలో ఎవరిని భయపెట్టాలనుకోవట్లేదు, కానీ ఈ ప్రమాదాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు, మీరే స్వయంగా ఎంపిక చేసుకున్నారు. కాబట్టి భూలోకంలో ఆత్మలు జాగృతంగా ఉండమని కోరుతున్నాం. మిమ్మల్ని ఏమి మేము ప్రమాదం అని చెప్పి భయపెట్టాలనుకోవట్లేదు. జాగృతంగా ఉండాలని, అంటే ఎరుకతో ఉండాలని మేము కోరుతున్నాము. జాగృతంగా ఉండడం అంటే ఎరుకతో ఉండమని కోరుతున్నాము అని చెప్తున్నారు. చెడుకు మిమ్మల్ని పాలించే శక్తి ఎంతగా ఇస్తే అంతగా ఆధ్యాత్మిక మార్గంలో నడవడం మీకు కష్టమవుతుంది. మనం కనుక చెడుకి, అంటే చెడు పనులకి మనల్ని మనం పాలించే అవకాశం చెడుకి మనం ఇచ్చామనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, మన ఆధ్యాత్మిక మార్గంలో నడవడం మీకు కష్టం అయిపోతుంది అని చెప్తున్నారు. చెడు భూలోకంలోనే ఉంటుంది, ఎందుకంటే మీరు దాన్ని ప్రతిఘటించగలరు కనుక. ఎందుకంటే మనం ఎదిరించగలం అంట చెడుని, అందుకే భూలోకంలోనే ఉంటుందంట. మనము ఎదిరించగలం అంట, దాన్ని అంత శక్తి ఉంది మనకి. ఆ రకంగా మీరు ఆధ్యాత్మిక శక్తిని పొందగలరు. చెడు ఎదిరించడం ద్వారా మనకు ఆ శక్తి ఉందంట. కానీ దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ శక్తితోటి, చెడు ఎదిరించే శక్తితోటి ఏం చేస్తాం, మనం ఆధ్యాత్మిక శక్తిని పొందుతామంట. అందుకే మన చుట్టూరు అలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. ప్రమాదం అంటే ఇదే అనమాట, అంతా చెడే ఉంటుంది మన చుట్టూరు. అంటే వ్యతిరేకమే పరిస్థితులు, ఆ అట్మాస్ఫియర్ ఇదే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి ఎవరు పూలబాటలో నడవలేదు మై డియర్ ఫ్రెండ్. కాబట్టి మనకి ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనలోని శక్తిని జాగ్రత్తం చేసుకోవడానికి, పైగా మనం ఏం చేస్తామంటే ఈ రకంగా ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి అంట. ఇలా వస్తుందంట మనకి. మీ ఆత్మస్ఫూర్తిని మీరు ఆచరణలో పెట్టకపోతే భౌతిక మనసుతో పనిచేస్తూ బలహీనమైన నైతిక ఎంపికలు చేసుకుంటారు. ఇట్లా గనక మనము ఈ ఆత్మస్ఫూర్తిని గనక ఆచరణలో పెట్టకపోతే ఏమవుతుందంట, భౌతిక మనసుతోనే పనిచేస్తూ బలహీనమైన నైతిక ఎంపికలను చేసుకుంటామంట. ఒక్క బలహీన క్షణం జీవిత కాలానికి సరిపడా పరిణామాలు కల్పించగలదు. ఒక్క బలహీన క్షణం చాలట మనకి జీవిత కాలానికి సరిపడా పరిణామాలు కల్పించడానికి. తప్పుడు మార్గంలో వేసే ఒక్క అడుగు మిమ్మల్ని మంచి మార్గంలో రానికుండా 30 తిప్పలు పెడుతుందంట. ఒక్క చెడు కోసం అడిగేస్తే, ఒక్క తప్పుడు మార్గంలో వేసే ఒక్క అడుగు మనం ఏం చేస్తుంది, మంచి మార్గంలోకి రానికుండా 30 తిప్పలు పడుతుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రలోభానికి కనుక లోనైతే దారి తప్పడం చాలా సులువు. ఆ చెడు మాటలకి, చెడు వాళ్ళకి లోనైపోతే మాత్రం అప్పుడు దారి పట్టడం చాలా సులువైపోతుంది. దేవుడి పేరు మీద, మతం పేరు మీద కొన్ని ఆత్మలు భయంకరమైన తప్పులు చేశాయి. చూడండి, దేవుడి మీద అప్పుడు కొంతమంది చేస్తున్న సినిమాలు చూస్తారు కదా, దేవుడిని అడ్డంగా పెట్టుకొని చెడు పనులు చేయడం అలాంటి చేస్తుంటారు కదా దేవుడి పేరు మీద, మతం పేరు మీద. కాబట్టి వాటి లోనైతే మాత్రం కొన్ని ఆత్మలు భయంకరమైన తప్పులు చేస్తాయంట. తమ కుటుంబాలకే హాని చేసిన, ఇంకా చేస్తున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయంట. పిల్లలను, వృద్ధులను హింసిస్తున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయంట. అంతే కదా, పిల్లలు చూడండి, వాళ్ళకంటే వాళ్ళు బలహీనంగా ఉంటారు, మనకి ఏ కోపం పిల్లల మీద చూస్తాం, ముసలి మీద చూస్తాం కదా. వాళ్ళు పెద్దవాళ్ళని కనీసం కనికరం కూడా ఉండదు. ఇప్పుడు చెంపతో వస్తారండి, వాళ్ళు దానిలో ఉన్నప్పుడు మనం చూసుకోవాలి. అట్లా అనుకోని ఒక భగవంతుడు లక్షణాన్ని దయా, కరుణ, వివేకత కావాలి. వాటిని చూపించం మనం. ముసలి హింసిస్తున్నామంట, కుటుంబాలకి హాని చేస్తున్నాం అన్నమాట. పిల్లల్ని, వృద్ధులు హింసిస్తున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయంటున్నారు. ఈ ఆత్మలు నిన్న వాళ్ళు ఉంటాయంట. గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్. ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, ముసలి వాళ్ళు 80-90 ఏళ్ళ ఉంటారు కదా, అత్తగారు, మామగారు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎవరో ఉంటారు. వాళ్ళ పట్ల ఎంత మంచిగా ఉండాలన్నమాట, కరుణతోటి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు మనకి చేతకాని వాళ్ళు ఉంటారు. చిన్నప్పుడు కూడా పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు.
కాబట్టి వాళ్ళని ఎలా చూస్తామో ముద్దు ముచ్చటతో చక్కగా చూస్తాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాం, ఇంట్లో ఏదైనా ఉంటే ఏదైనా మనకి ఏదన్నా కొంచెం ఎమోషన్స్ ఫీల్ అయితే ఇంకెవరు చూస్తే పాపం బలహీనంగా ఉన్న వాళ్ళ మీదే చూపిస్తాం. అది సహజం కదా. కాబట్టి అలా గనక చేస్తే చిన్నపిల్లలను వృద్ధుల్ని హింసిస్తే నిమ్న ఆవరణలోకి వెళ్ళిపోతారట. కాబట్టి ఈ రెండు ప్రధాన కారణాల వలన అవే ఆధ్యాత్మికంగా ఎదగలేవు అలాంటి ఆత్మలు. మొదటి వారు చేసే పనుల వల్ల వారి ఏం చేస్తుందంటే వారి ఒక అంతరాత్మ నిద్రాణం అయిపోతుందంట. మొదటి రకం అంటే పిల్లల్ని హింసిస్తే పిల్లలు దేవుడితో సమానం అంటారు. మరి మన బలాన్నంతా పిల్లల మీద ప్రయోగించి అధికారం చూపించి వాళ్ళని హింసిస్తే ఏమవుతుంది, ఆ అంతరాత్మ నిద్రాణం అయిపోతుంది. రెండవది ఏం చేస్తుంది, వృద్ధుల్ని హింసిస్తే నిమ్న ఆవరణలో ఉండడం వల్ల ఇటువంటి ఆత్మలే ఈ ఆత్మల చుట్టూ ఉంటాయంట. వృద్ధులు హింసిస్తే నిమ్న ఆవరణలో వెళ్ళిపోతాం కదా, అలాంటి ఆత్మలే వాళ్ళ చుట్టూ ఉంటాయంట. కాబట్టి భూలోకంలో కూడా ఆత్మలోకంలో వల్లనే ఉంటుంది, భూలోకంలోగానే ఆత్మలోకంలో కూడా ఉంటుందంట. కాబట్టి తమ సంఖ్య పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ఈ ఆత్మలకు తాము బాగుపడాలని కానీ కొన్ని ఇతరులను బాగుపడాలని కానీ ఉండదట. వాళ్ళు బాగుపడరు, ఇతరుని బాగుపడినవరు ఇలాంటి ఆత్మలు. నిమ్నావరణలో ఇంకా ఇంకా మన చుట్టూ మూగుతూ మనల్ని చెడుదారులు పట్టించేలా ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలంట. చూడండి, తాను చెడ్డ కోటి వనమల్లా చెరిచినట్టుగా తాము బాగుపడాలని కానీ ఇతరులన్నా బాగుపడాలని కానీ కొన్ని ఇతరులైనా బాగుపడితే బాగుంటుందని కూడా అనుకోరట వాళ్ళు. ఇతరులను చెడుగా ప్రభావితం చేస్తూనో బలవంతంగానో మోసం చేస్తూ తమ చుట్టూ ఉన్న వారి ఆధ్యాత్మిక ఎదుగుదలను వారు ఆపుతారు. ఈ రకంగా సంకల్ప స్వేచ్ఛ నియమాన్ని ఉల్లంఘిస్తామట మనం. ఇలాంటి ప్రభావాల వాళ్ళతోటి మనం సంకల్ప స్వేచ్ఛని ఉల్లంఘిస్తామంటే దాన్ని పట్టించుకోమన్నమాట. ఏమైతే అయిందిలే అన్నట్టు అంతరాత్మ ప్రబోధం వినకుండా దాన్ని మాట వినకుండా ఉంటాం అన్నట్టు. మంచి మాటలు ఏమన్నా చెప్తే దాన్ని ఉల్లంఘిస్తామంటే వ్యతిరేకించడం, లేదా వినకుండా ఉండడం, నిర్లక్ష్యం చేయటం, ఇలా అనమాట. భూలోకంలో ఇటువంటి పాపాత్మలకు దైవ నియమాల పట్ల పూర్తిగా తిరస్కార భావం ఉంటుంది. మరి ఇలా చేసే వాళ్ళకి దైవ నియమాల పట్ల ఏముంటుంది, తిరస్కార భావమే ఉంటుంది. ఎందుచేతంటే వారు దైవాన్ని నమ్మరు. ఆధ్యాత్మికత అంటే అపోహలు ఉండడం, ఇలాంటి కారణాల వల్ల. అయితే వీరు దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని ఉపచేతనాత్మక మనసు అంటే అంతరాత్మ అతను చేరాల్సిన చోటికి చేర్చే అంతగా మేల్కొని అతన్ని అక్కడికి చేరుస్తుంది. ఇది దైవ న్యాయం, ఇది అనంతంగా జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం ఇక్కడ ఉన్న నాళ్ళు. ఇంకో ప్రశ్న ఏమవుతుందంటే, దేవుడే ఆత్మలన్నిటినీ సృష్టిస్తే మరి కొన్ని పాపాత్మలు ఎందుకు అవుతున్నాయి? మరి దేవుడే కదా అంతా అందరినీ సృష్టిస్తున్నాడు, మరి కొన్ని పాపాత్మలుగా ఎందుకు అవుతున్నాయి అని అంటే ఏం చెప్తున్నారంటే, జీవించడం అంటే ఆధ్యాత్మికంగా ఎదగడము. జీవించడం అంటే ఏంటి, ఏదో బతికేస్తున్నామాలే, బతుకు జట్కా బండి, తిన్నామా తెల్లారిందా పడుకున్నామా, అలా కాదనమాట. ఏంటంటే జీవితం అంటే ఏంటి, ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదగడము, దేవుడి వైపు నడవడము. ఈవిల్ అనే పదంలో లివ్ అనే పదానికి పూర్తిగా భిన్నమైనది. ఈవిల్ అనే పదం అంట లివ్ అనే పదానికి పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే ఈవిల్ అంటే పాపము, తిరోగమనం అంట. లివ్ అంటే ఇది ఏంటి, మంచిగా ఉండడం. ఈవిల్ అంటే ఏంటి, పాపం. తిరోగమనం అంటే తిరోగమనం అంటే ఆరోహణము అవరోహణము అని ఉంటుంది కదా. పురోగమనం అంటే ఎదగడం, తిరోగమనం అంటే కింద పడిపోవడం అనమాట. కాబట్టి ఇది ఒక ఆత్మ చేసే వ్యతిరేక ప్రయాణాన్ని, అంటే దేవుడికి దూరంగా వెళ్ళడాన్ని సూచిస్తుందంట. ఇది తిరోగమనం ఏం చేస్తుంది, దేవుడికి దూరంగా వెళ్ళడాన్ని సూచిస్తుంది. కాబట్టి వ్యతిరేక ఆలోచనలు, పదాలు, పనుల వల్ల ఇది జరుగుతుంది. మనం వ్యతిరేక ఆలోచనలు చేసినా, వ్యతిరేక పనులు చేసినా, వ్యతిరేకమైన పదాలు వాడినా ఇలాంటివన్నీ జరుగుతాయంట. ఆత్మ అనేది నిత్యం, ఎన్నటికీ నాశనం కాదు. కానీ అది మసిబారవచ్చు. అనైతిక విధానాలు లభించినప్పుడు, భూలోకంలో మీరు పరీక్షలలో తప్పినప్పుడు ఇది మసకబారవచ్చు. మన భూలోకంలో సరిగ్గా ఉండకపోతే ఇవన్నీ మసకబారుతాయని చెప్తున్నారు. మీరు చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనులన్నీ కలిపే కదా మీరు. మీరు అంటే ఏంటి, ఆలోచనలు, మాటలు. మరి వాక్క్షేత్రం చదివితే తెలుస్తుంది ప్రతిసారి. మీరు ఆలోచనలు, మనం అంటే ఏంటి, ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనులు అంటేనే మనం అని చెప్తున్నారు ఇక్కడ. మనం అంటే ఎవరో కాదు, మనం చేసే ఆలోచనలు, మన మాటలు, మన పనులు కలిస్తేనే మీరు. మీ ఆత్మ నుంచి పనులను ఎలా విడదీయగలరు? మీరు చేసే పనుల వల్ల మీ ఆత్మ శక్తివంతం కావడం లేదా బలహీనపడడం జరుగుతుంది. పనులు అయ్యే కదా మనం అంటే ఏంటంట, మాటలు, పనులు, ఆలోచనలు అంటేనే మనం. మరి అవి వేరే ఉండవు కదా మన నుంచి. కాబట్టి మీరు చేసే పనుల వల్ల మీ ఆత్మ శక్తివంతం కావడమో లేదా బలహీనపడడమో జరుగుతుందంట. అందువల్ల మీరు వీటిని విడివిడిగా చూడడం కుదరదు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే,
వ్యక్తులు చెడు మార్గంలో పడిపోయి తమ పనులను సమర్థించుకుంటారు. చెడు మార్గంలో పడిపోవడమే కాకుండా వాళ్ళ పనుల్ని సమర్థించుకుంటారట. బలహీన క్షణంలో ప్రలోభానికి లోనయ్యామని చెప్తారు. మళ్ళీ ఏం చెప్తారు? ఏదో బలహీన క్షణంలో అలా జరిగిపోయిందిలే, అలా లోనైపోయాంలే ఏదో ఒక బలహీన క్షణంలో అని చెప్తారట. ఇంకా ఏమంటారంటే, నేను ఎలా ఉన్నానో నీకు అర్థం కాదు అంటారంట. చూడండి ఎలా సమర్థించుకుంటారంటే, ఏదో బలహీన క్షణానికి ప్రలోభానికి లోనైపోయాను, నేను ఎలా ఉన్నానో నీకు అర్థం కాదులే అంటారంట. కానీ అనైతికమైన పనులను, పరిస్థితులను సాకుగా వాడుకోరాదు. ఇలాగా చేసే అన్ని పిచ్చి పనులు చేసేసి ఇలాగ నైతికమైన పనులు కాకుండా అనైతికమైన పనులకు పరిస్థితులకు సాకుగా వాడుకోరాదు వీటిని అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, మీరు చేసిన పనులన్నిటికీ మీరు బాధ్యత వహించాలి. మనం పనులు చేసి దేవుడి మీద నిందలేస్తాం కదా, చెడు పనులు మాట్లాడతాం, చెడు మాటలు చేస్తాం, మనసులో చెడు ఆలోచనలు చేస్తాం, ఇవన్నీ చేసి మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన కర్మలకు మనమే బాధ్యులం కదా, దేవుడి మీద నిందేస్తామంట. కాబట్టి మీరే బాధ్యత వహించాలి అని చెప్తున్నారు. మీరు వర్తమానంలో ఉన్నారు. వర్తమానంలో మీరు ఇప్పుడు చేసే పనులను మీ నుంచి విడిగా ఉంచలేరు. వర్తమానంలో ఉన్నాం మనం. ఇప్పుడు మన పనులను విడిగా ఎలా ఉంచుతాము? ఇప్పుడు మనం ఉన్నాం, మీరు వింటున్నారు, నేను చదువుతున్నాను, దీని నుంచి విడిగా ఉండలేం కదా. అదనమాట వర్తమానంలో ఉన్నాం మనం అని చెప్తున్నారు. ఈ క్షణంలో మీరు తప్పుదారిలో ఉంటే గతంలోకి చూసి అప్పుడెప్పుడో మంచి వ్యక్తిగా ఉన్నానని చెప్పలేరు. ఇప్పుడు చెడ్డ పనులు చేస్తూ అప్పుడెప్పుడో మంచిగా ఉండేవాడిని కదా అని చెప్పలేరు. చెప్పినా ఎవరు వినరు అనమాట. మీరు వర్తమానంలో జీవిస్తున్నారు, దానికి అనుగుణంగానే అంతరాత్మ మనసు తీర్పు ఉంటుంది. మీరు ఏ వర్తమానంలో ఎలా ఉన్నారో, ఎలా జీవిస్తున్నామో దానికి అనుగుణంగానే మన అంతరాత్మ తీర్పు ఉంటుందట. అప్పుడు కర్మ మీదే. ఇప్పుడు కర్మ మీదే. మీరు ఆలోచించేది, మాట్లాడేది, చేసేదాన్ని ఫలితాన్ని బట్టే మీరుంటారు. అప్పుడెప్పుడో నేను మంచిగా ఉండేవాడిని అంటే కుదరదు. అప్పుడు కర్మ మీదే, ఇప్పుడు కర్మ మీదే. అప్పుడు మంచిగా ఉంటే మంచి కర్మ మీదే, ఇప్పుడు చెడుగా ఉన్నాను అప్పుడప్పుడు మంచిగా ఉండేవాడిని అంటే అప్పుడు కర్మ మీదే, ఇప్పుడు కర్మ మీదే అంటున్నారు. మీరు ఆలోచించేది, మాట్లాడేది, చేసేదాని ఫలితాన్ని బట్టే మీరుంటారు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ప్రతి వారికి సాయం చేయడం దైవత్వం అంటారు. మీ తోటి వారికి సాయం చేయడం మంచిది, కానీ మీ తోటి వారందరికీ మీరు సాయం చేయలేరు. ఎందుకంటే చాలా మంది పూర్తిగా వ్యతిరేక దృక్పథం కలిగి ఉంటారు. మనం ఎంతమందికని సాయం చేస్తాం? తోటి వారికి చేస్తే మంచిది అనంట, కానీ అందరికీ చేయలేరంట. ఎందుకంటే వాళ్ళు చెడు దృక్పథం కలిగి ఉంటారట. అంటే చెడ్డగా అనమాట. వ్యతిరేక దృక్పథం అంటే చెడ్డగా ఉంటారట, చెడు దృక్పథం కలిగి ఉంటారంట. చెడుగా ఎవరున్నారో, ఎవరు లేరో నిర్ణయించటం మీ పని కాదని, అది తీర్పు చెప్పడం అవుతుందని మీరు అనుకోవచ్చు. తీర్పులు చెప్పవద్దు, కానీ మీ విచక్షణను ఉపయోగించండి. వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి సాయం చేయకూడదు, వీళ్ళు ఇలా ఉండకూడదు అని తీర్పులు చెప్పకండి. మీ విచక్షణను ఉపయోగించి ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు అని మీరే విచక్షణను ఉపయోగించండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, తేడా చాలా సులభం. మరో మనిషి మంచివారా కాదా అని మీరు విశ్లేషించుతున్నప్పుడు వారిని తక్కువ చేయాలని ఆత్మాధిగత్యతను ప్రదర్శించడం కాదు. ఇది ఆధ్యాత్మిక అధికారతని ప్రదర్శించడం కాదంట. ఏంటండి? ఏం చేయడము? మరో మనిషి మంచివారా కాదా అని విశ్లేషించుతున్నప్పుడు అంట వారిని తక్కువ చేయాలని ప్రదర్శించడం కాదు. ఇది ఆధ్యాత్మికత కాదు అని చెప్తున్నారు. జాగృతంగా ఉండడం కోసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఎరుకతో ఉండడం కోసం చేస్తున్నారు. ఇది మీ ఆత్మను, మీ చుట్టే ఉండే ఆత్మలను కూడా రక్షించుకోవడానికి దేవుడిచ్చిన ఆధ్యాత్మిక అంతఃప్రేరణ. చెడు ఆత్మలకు సాయం చేయడం వలన వారికి మీరు మనుగడనిస్తున్నారు. చెడు ఆత్మలకు సాయం చేస్తే ఉంది, వాళ్ళకి అది అలవాటు చేసేస్తున్నారు, మనుగడని ఇచ్చేస్తున్నారట. కాబట్టి చెడు పనులు చేసే అవకాశం కలిగిస్తున్నారు వాళ్ళకి. ఇంకా చెడ్డ వాళ్ళకి సాయం చేయడంలో ఏం చేస్తున్నాం? వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము, ఇంకా వాళ్ళు చెడు పనులు చేయడానికి అవకాశం ఇస్తున్నారంట. వారిని మనం ప్రోత్సహిస్తున్నామంట. కాబట్టి అలా చేస్తే నైతికంగా ఒక నిర్ణయానికి కట్టుపడకుండా ఉంటున్నామంట అలా చేయడం ద్వారా మనము. కనుక ఆధ్యాత్మికంగా మీరు కింది స్థాయికి పడిపోతారు. ఎవరికి చేయాలి, ఎవరికి సహాయం చేయకూడదు అని విచక్షణతో కనుక మనం ఎరుకతో చేయకపోతే, చెడ్డవాళ్ళకి కనుక సహాయం చేస్తే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుందంట. కాబట్టి అలా చేస్తే నైతికంగా ఒక నిర్ణయాన్ని కట్టుపడుకోకుండా ఉంటున్నాం. కాబట్టి ఆధ్యాత్మికంగా మనము కింది స్థాయికి పడిపోతామంట. కాబట్టి చెడ్డ ఆత్మకు మీరు సాయం చేయవలసిన ఒకే ఒక్క సమయం ఎప్పుడంటే, వారు తాము చేసిన పనులకు నిజాయితీగా, హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెంది బాగుపడాలని కోరుకున్నప్పుడు మాత్రమే. మనమైనా దైవమైనా ఎప్పుడు సహాయం చేయాలంట? వారు నిజాయితీగా వాళ్ళు చేసే పనులకు హృదయపూర్వకంగా నిజాయితీగా పశ్చాత్తాపం చెంది బాగుపడాలి, మేము బాగుపడాలి, మాకు సహాయం చేయండి అని హృదయపూర్వకంగా అడిగినప్పుడు మాత్రమే మీరు అలా చేయాలి. అప్పుడు వారిని చెడు ప్రభావం నుంచి బయటపడేసి ఉన్నత స్థాయికి పురోగమించేలా చేయవలసిన బాధ్యత మీదే. కాబట్టి చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎవరో
తెలుసుకొని ఆ ఎరుకతో ఉండి సహాయం చేయండి. లేదంటే చెడ్డ వాళ్ళకి సహాయం చేశారంటే వాళ్ళు ఇంకా చెడుగా ఉండడానికి మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు సహాయం చేయాలంటే వాళ్ళు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి మమ్మల్ని బాగు చేయండి, మేము మారిపోతాము, ఇక్కడి నుంచి మంచిగా ఉంటామని హృదయపూర్వకంగా ఎవరైతే అడుగుతారో వాళ్ళకే చేయండి, లేకపోతే క్రిందకి పడిపోతారు అని చెప్తున్నారు. అలా చేయాల్సిన వాళ్ళు అలా అడిగినప్పుడు వాళ్ళని ఉన్నత స్థాయికి పురోగమించగల చేయవలసిన బాధ్యత కూడా మీది అని చెప్తున్నారు. మంచి తీర్పు సత్య సంబంధమైనది. అన్నిటిపైన తీర్పులు చెప్పడం అహానికి సంబంధించింది. మంచి తీర్పు ఎలాంటిది? సత్యానికి సంబంధించిందంట. అన్నిటిపైన తీర్పులు చెప్పడం, జడ్జిమెంట్ ఇవ్వడం మాత్రం అహానికి సంబంధించిందంట. కాబట్టి అహంకారం వదిలిపెట్టి ఏది సరైందో ఏది కారాలో ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనేది చెడ్డ వరకు చేస్తే కింద పడిపోతాం, కిందకి ఇంకా కింద స్థాయిలోకి వెళ్ళిపోతాం, చెడు ఆవరణలోకి వెళ్ళిపోతాం మనం. అంటే క్రింది చక్రాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కింద నుంచి మళ్ళీ జన్మలు ఎన్నో జన్మలు పట్టచ్చు అనమాట. అక్కడ చాలా టైము మనకు కూడా వృధా అయిపోతుంది. పైన లోకంలో చాలా చాలా యుగాలే పట్టచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి మనకే ఆ నిర్ణయం అనేది వదిలేస్తున్నారు అనమాట. ఇంకా భూలోకంలో మీరు ఎంచుకునే మార్గాలు ఆత్మలోకంలో మీ ఇంటికి పునాదులు. చూడండి, భూలోకంలో మీరు ఎంచుకునే మార్గాలు ఎలా ఉంటాయంటే ఆత్మలోకంలో మన నిజ నివాసం అని చెప్పుకున్నాం కదా, దానికి పునాదులట మనం ఎంచుకునే మార్గాలు. కాబట్టి ఎలాంటి పునాదులు వేసుకున్నామో మన ఇష్టమే. కాబట్టి భూలోకంలో భౌతిక మనసుకు బానిసగా ఉండడము, సంకల్ప స్వేచ్ఛ అనే కనుక మనది, దాన్ని వాడుకోవాలి. నిర్ణయం మాత్రం మనకి ఇప్పుడు సంకల్ప స్వేచ్ఛ కర్మ గురించారన్నమాట. నాటిన విధంగా ఉంటుంది కదా, కర్మ అంటే శిక్ష కాదు, నేర్చుకోవాలి. గుడ్డిగా శిక్షించే నియమం కాదది. ఎక్కడ తప్పు చేశారో అది ఆత్మస్థాయిలో మీ తప్పును అర్థం చేసుకునేలా చేసేది కర్మ అంటే. మనం ఎక్కడ తప్పు చేసామో చెప్పి ఆత్మస్థాయిలోనూ మనం అర్థం చేసుకుని చేయడం అంట కర్మ అంటే. క్షమించడం అనే పదానికి అర్థమే లేదు. దైవ న్యాయం పరిపూర్ణమైంది, ఎవరు దేనిని తప్పించుకోలేరు. ఇతరుల సంతోషాన్ని మీరు చూడలేకపోతే మీరు కూడా సంతోషంగా ఉండలేరు. ఎదురు సంతోషంగా ఉంటే మనం సంతోషించాం అనుకోండి, అప్పుడు మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎదురు సంతోషంగా ఉండడం చూడలేకపోయారు అనుకోండి, వాళ్ళకు కూడా సంతోషం ఉండదంట. ఇప్పుడు ప్రశ్నలు ఏమడుగుతున్నారంటే కర్మ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. మనం ఏ విత్తనం నాడితే అదే పంటను పొందుతాం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుందంట కర్మ. అంటారు కదా, వేప విత్తనం నాటితే మామిడి చెట్టు రాదు, వేప చెట్టు వస్తుంది అంటారు కదా, అలా అనమాట. ఏ విత్తనం నాటితే అదే పంటను పొందుతామనే అలాంటి సూత్రంపైనే కర్మ అనేది ఆధారపడి ఉంటుందంట. కార్యము కారణము అనే పదాలతో దీన్ని వివరించవచ్చు, కార్యకారణ సంబంధంగా వివరించవచ్చు అని చెప్తున్నారు. కార్యం ఏంటంటే మీ పనులను చెబితే, కారణం మీ పనుల పరిణామాలను చెప్తుంది. కార్యము మనం చేసే పని ఒకటి ఉంటుంది కదా, అది మన పనులను చెప్తుందంట కార్యం. కారణం ఏం చెప్తుంది? మీ పరిణామం, మీ పనులను పరిణామాలకు, మీ పనుల యొక్క పరిణామం చెప్తుందంట. కార్య కారణ సంబంధం అన్నమాట ఇది. కర్మ అంటే మీరు చేసిన అప్పు కావచ్చు, లేదా మీరు పొందే ఆశీస్సు కావచ్చు. రెండు రకాల కర్మలు ఉంటాయి, సానుకూలం, వ్యతిరేకం. వ్యతిరేక లేదా చెడు కర్మ మీరు చేసే చెడు పనులకు మీరు ఎదుర్కోవాల్సిన పరిణామాలకు సంబంధించింది. సానుకూల లేదా మంచి కర్మ మీరు చేసే మంచి పనులకు కానీ నిస్వార్థమైన పనులకు కానీ మీరు లభించే ఆధ్యాత్మిక ఆశీస్సులకు సంబంధించింది. మంచి పనులకి చెడు పనులకి ఇంత తేడా ఉందని చెప్తున్నారు. దేవుడు తాను సృష్టించిన విశ్వాన్ని పాలించడానికి కొన్ని నియమాలు పెట్టాడు. దేవుడు ఏం చేశాడంటే తను ఏదైతే సృష్టించాడో విశ్వాన్ని పాలించడానికి కొన్ని నియమాలు పెట్టాడంట ఆయన సృష్టిలో, విశ్వాన్ని పాలించడం కోసం. ఆయన సృష్టిలోని వారందరికీ ఈ నియమాలు పాటించాల్సిన బాధ్యత ఉంది. ఆయన సృష్టిలో ఎవరైతే ఉన్నారో, భగవంతుడి సృష్టిలో మనందరం ఉన్నాం కదా, కాబట్టి ఈ నియమాలు అందరం పాటించాల్సిన బాధ్యత ఉంది అని చెప్తున్నారు. ఇది వారి బాధ్యత, కానీ ఏది చేయమని ఎవరిని బలవంతం చేయడం ఉండదు. ఇది వాళ్ళ బాధ్యత అనే, కేవలం బాధ్యతే, అంతేగాని ఏది చేయమనే బలవంతం అయితే ఏముండదంట సృష్టిలో. ఇదే సంకల్ప స్వేచ్ఛ యొక్క స్వభావం. అందువల్ల ఏం చేయాలనుకున్నా మీ ఇష్టం. చెడుగా ఉంటారా, ఆ కర్మ మీకే వస్తుంది, ఆ సంకల్ప స్వేచ్ఛ మీకే ఉంది. మంచిగా ఉందామంటే మంచి కర్మలు పొందుతారు, ఆ స్వేచ్ఛ కూడా మీకే ఉంది. పనులు చేయటమే మన ఇష్టం, మరి ఫలితం మీ ఇష్టం ఉండదు అని చెప్తారు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. దాని అర్థం ఇదే అనమాట. సంకల్ప స్వేచ్ఛ స్వభావం ఇలా ఉంటుంది అనమాట. అందువల్ల ఏం చేయాలనుకున్నా మీ ఇష్టమే, కానీ దేవుడి నియమాలు పాటించకూడదని అనుకున్నా మీరు వాటికి లోబడి పనిచేస్తారు. ఆధ్యాత్మిక నియమానికి అతీతమైన ఆత్మ ఏది ఉండదు. ఆధ్యాత్మిక నియమానికి అతీతంగా ఏ ఆత్మ ఉండదు అని కర్మ గురించి చెప్తున్నారు అన్నమాట. కర్మ అంటే ఏమిటి అంటే, ఇంకో కర్మ ఎలా పనిచేస్తుంది? మంచి కర్మ చెడు కర్మ ఒకదానికొకటి
కొట్టివేయగలవా? మంచి కర్మ చెడుని, చెడు కర్మ మంచిని కొట్టేయగలవా? అసలు కర్మ ఎలా పనిచేస్తుంది అని అడుగుతున్నారు. ఈ రెండు ఒకదాన్నొకటి కొట్టేయలేవు. చెడ్డ పనులకు మీ కర్మ మీరు అనుభవించాలి, మంచి కర్మలకు ఆధ్యాత్మిక ఆశీస్సులు మీకు ఎప్పుడూ అందుతాయి. మంచి కర్మ చెడు కర్మ పూర్తిగా వేరు. ఆలోచనల మూలంగా కూడా వ్యక్తి కర్మను పోగు చేసుకోవచ్చు. చూడండి, మాటల ద్వారానే కాకుండా, పనుల ద్వారానే కాకుండా ఆలోచన మూలంగా కూడా వ్యక్తి కర్మను పోగు చేసుకోవచ్చట. కర్మ అంటే కేవలం పనులే కాదు, ఆలోచనలు మాటలు కూడా, మూడు కలిసే. ఆలోచనలు పనులు ఇవన్నీ కూడా మాటలు ఇవన్నీ కూడా కలిసే ఉంటాయంట. కర్మ అంటే ఓన్లీ మాటలే కాదు, ఓన్లీ ఆలోచనలే కాదు, ఓన్లీ మాటలే కాదు, పనులే కాదు, ఆలోచనలే కాదు, మూడు కలిసే ఉంటాయట కర్మ అంటే. మరి ఇంకో ప్రశ్న ఏమడుగుతున్నారంటే, వ్యక్తి చెడు కర్మను ఎలా అనుభవిస్తాడు? ఇది మానసిక, భౌతిక, ఉద్వేగాత్మక నొప్పిగానో, ఆరోగ్యము, కుటుంబము, ధనము, చట్టము మొదలైన సమస్యల రూపంలోనూ అనుభవానికి వస్తుందంట. ఇది ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఏంటంటే, మరి చెడు కర్మను మనం ఎలా అనుభవిస్తామంటే, మానసికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఉద్వేగాత్మక నొప్పిగా, ఒకవైన పెయిన్ అనమాట. కాకపోతే ఆరోగ్యం లేదా కుటుంబము, ధనము, చట్టము మొదలైన సమస్యల రూపంలోనూ అనుభవానికి వస్తుందంట ఈ చెడు కర్మ. మీ కర్మ రుణాన్ని అనారోగ్య రూపంలో మీరు చెల్లించుకోవాలని మీరు అనుకొని ఉండొచ్చు. చెడు కర్మ వెనుక ఉన్న ఉద్దేశం ఇదే. చెడు కర్మ వెనుక ఉన్న ఉద్దేశం ఇదే. మనం ఆరోగ్య రూపంలో వదిలించుకుంటామా, లేకపోతే ధన రూపంలో ఉపయోగించుకుంటామా, లేకపోతే ఎలా వదిలించుకుంటామా చెడు కర్మ అనేది దాని యొక్క ఉద్దేశము. ఆ చెడు కర్మ యొక్క ఉద్దేశం ఇదేనంట. ఈ ప్రాపంచిక జన్మను రుణం చెల్లించుకోవడానికి మీరు ఉపయోగించుకుంటున్నారు. ప్రపంచంలో మనం ఇక్కడ ఎందుకు పుట్టామంటే, ఈ గత ఈ ప్రాపంచిక జన్మను రుణం చెల్లించుకోవడానికి, అంటే అప్పు తీర్చుకోవడానికి. అంటే అప్పు అంటే కేవలం డబ్బే, ధనమే కాదు, కర్మ కూడా అప్పే అనమాట. దాన్ని ఉపయోగించుకుంటున్నామంట. ఈ జన్మను రుణం చెల్లించుకోవటానికి మీరు ఉపయోగించుకుంటున్నారు. అంటే ఎటువంటి రుణం? కర్మ రుణం అనమాట. కర్మ కూడా ఒక అప్పు లాంటిది. ఈ రుణం మీరు గత జన్మలో చేసింది మాత్రమే కాదు, ఈ జన్మలో కూడా చేసి ఉండొచ్చు. తెలిసి తెలియక మనం గత జన్మలోనో ఈ జన్మలోనో కూడా చేసే ఉండొచ్చు కదా. మరి ఎవరు తీర్చుకోవాలి? అప్పు చేసింటే మనమే తీర్చుకోవాలి కదా. ఈ కర్మలు అనే అప్పులు కూడా మనమే తీర్చుకోవాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చెడు మార్గంలో ఉంటే చెడు కర్మను మళ్ళీ పోగు చేసుకున్నారని అర్థము. చూడండి, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంభ కర్మలు అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా. దాంట్లో ఇదే చెప్తారనమాట. ఆల్రెడీ కొన్ని ఉంటాయి, మనం అనుభవించడానికి వస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? చెడు కర్మలు మూట కట్టుకొని మళ్ళీ పెడతాం అనమాట. చూడండి, కొంతమంది ఇళ్ళకి సన్సైడ్ నిండా మూటలు 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 కావో సామాన్లు ఇంత మూటలు ఉంటాయి. అవి సంచిత కర్మలు గుర్తొస్తాయి నాకు ఎవరింట్లో నాలో చూస్తుంటాయి. అవి సంచుల్లో కర్మలన్నీ మూట కట్టుకొని ఉంటాం అనమాట. సంచిత కర్మలు అంటే సంచుల్లో పోగు చేసుకుంటాం, దానిలోంచి కొంచెం తీసుకొస్తాం. ప్రారంభ కర్మ అంటారు అనుభవించడానికి. సంచిత కర్మ అంటే సంచుల్లో మనకు పైన పేర్కొని ఉంటాయి అనమాట మూటలు, దాంట్లోంచి కొంచెం తీసుకొస్తాం. మళ్ళీ ఆగామి కర్మలు అంటే మళ్ళీ మనం చేసుకుంటాం కొత్తగా. అవి మళ్ళీ ఇది ప్రారంభ కర్మ ఉపయోగించుకోవడానికి కొంచెం తెచ్చుకొని, అవి చాలు అన్నట్టు మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ పోగేసుకొని ఆ సంచులో దాచుకుంటాం అనమాట ఆగామి కర్మలు. కాబట్టి ఇది అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ జన్మలో కావచ్చు, ముందు జన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు. కాబట్టి మీరు భూలోకంలో వచ్చినప్పుడు అనుభవించాల్సిన కర్మ కొంచెమే ఉండొచ్చు, కానీ ఇప్పుడు చెడు మార్గంలో ఉంటే చెడు కర్మను మళ్ళీ పోగు చేసుకుంటున్నారని అర్థం. కర్మను అర్థం చేసుకోవటం వల్ల మనుషులకు ఎంతో ఉపయోగం. కొన్నిసార్లు కలిగే బాధ ఎందుకో మీకు అర్థం కాదు. కొన్నిసార్లు ఏదో బాధ కలుగుతుంది, కానీ అది మనకు అర్థం కాదంట. ఈ బాధ మీరు కోరుకున్నదే. ఇది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యవసరము. కొన్నిసార్లు బాధ కలుగుతుంది, ఎందుకు ఈ బాధ అని అనుకుంటాం, కానీ అది మనకు అర్థం కాదు. కానీ ఇది మంచికి, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది అత్యవసరము అని చెప్తున్నారు. ఇది తెలిస్తే మీరు ఈ బాధను హుందాగా అనుభవిస్తారు. ఈ బాధను కూడా హుందాగా అనుభవిస్తామంట తెలిస్తే. మీరు చేసిన తప్పులు దిద్దుకునే అవకాశము వస్తే ఎన్నడూ వదిలిపెట్టద్దు. మీరు చేసే తప్పులకు దిద్దుకునే అవకాశం వస్తే మాత్రం ఎప్పుడు వదిలిపెట్టద్దు అని చెప్తున్నారు ఆ అవకాశాన్ని. భూలోకంలో ఈ జీవితంలోనే గత సమస్యలను పరిష్కరించుకునే అవకాశం రావడం అదృష్టము. చూడండి ఇంకా ఏం చెప్తున్నారు. ఈ జీవితంలోనే మనం పుట్టిన ఈ జీవితంలోనే గత సమస్యలను పరిష్కరించుకునే అవకాశం రావడం మన అదృష్టం అని చెప్తున్నారు. దానిని అహంకరించి దూరంగా తోసేయకూడదు. అవకాశం వచ్చినప్పుడు అహంకారంతో ఆ అవకాశాన్ని దూరంగా తోసేయద్దంట. ప్రతి వ్యక్తితోనూ ఈ జన్మలోనే కర్మను పరిష్కరించుకోవాలి. ఈ రకంగా చేస్తే గనక కర్మను సులభంగాను త్వరితంగాను అనుభవించడం జరుగుతుంది. మరో జన్మలో అనుభవిద్దామని నిరీక్షించడం కన్నా ఇది ఎంతో మేలు. ఉందనుకోండి, ఎమ్మటి తీర్చేస్తే తొందరగా
అయిపోతుంది కదా, తీరిపోతుంది కదా. మళ్ళీ వాయిదా చేద్దాం, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ వాయిదాలు పద్ధతిలో కడితే మనకే కదా నష్టం. ఇంకా అది పొడిగించుకుంటూనే ఉంటాం. అలాగే కర్మ కూడా అవకాశం వస్తే మాత్రం ఇప్పుడే మీరు చేసేసుకోండి. నిరీక్షించడం కన్నా ఇది ఎంతో మేలు. మళ్ళీ జన్మలో అనుభవిద్దాంలే, మళ్ళీ జన్మ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే ఇది ఇప్పుడే అనుభవించేద్దామని అనుకుంటే ఎంతో మేలు అని చెప్తున్నారు అనమాట. మరో జన్మలో అనుభవిద్దామని నిరీక్షించడం కన్నా ఇది ఎంతో మేలు, త్వరితంగా అనుభవించడం చెప్తున్నారు. ఇప్పుడు చేసిన తప్పుని ఇప్పుడు దిద్దుకోకపోతే మీ చెడు కర్మ పెరుగుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు సంచిత కర్మల్లో సంచుల్లో చేరుతూ ఉంటుంది అనమాట. ఇంకా కర్మ అనేది ఇప్పుడు చేసిన తప్పుని ఇప్పుడే దిద్దేసుకోకపోతే మీ చెడు కర్మ పెరుగుతుంది. దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు తిరస్కరించారు కదా, మరి ఈ జన్మలో తీసుకోవయ్యా బాబు, నీకు ఇంత కర్మ ఉందని పంపించారు. మనమే టిక్కు పెట్టుకొని మనమే ఎంచుకొని మనమే వెళ్తాం. ఇక్కడికి వచ్చి మర్చిపోయి అది చాలినట్టు ఇంకా చేసుకున్నాం అనుకోండి, ఇది దిద్దుకోవట్లేదు, ఈ కర్మని మాఫీ చేసుకోవట్లేదు, మళ్ళీ ఇంకొక కొంచెం మూట కట్టుకున్నాం. కాబట్టి మీ చెడు కర్మ పెరుగుతూనే ఉంటుంది. దేవుడిచ్చిన అవకాశాన్ని మరి మీరు తిరస్కరించారు కదా అని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏమడుగుతున్నారంటే, చెడు కర్మను దాన ధర్మాలు చేసి పోగొట్టుకోవచ్చని చాలా మంది భావిస్తారు. తెలిసి ఎన్నో పాపాలు చేసి ఉంటాం, దాన ధర్మాలు చేస్తే పోతుంది కదా అనుకుంటారు కదా కొంతమంది. వాళ్ళ గురించి అడుగుతున్నారు అనమాట, ఇది నిజమేనా అని. కాదు అని చెప్తున్నారు ఇక్కడ. మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా చేసిన పాపానికి ఫలితం అనుభవించాల్సిందే. మరి దాన ధర్మాలు అంటే పుణ్య కార్యక్రమాలు. పుణ్యానికి పుణ్యఫలమే వస్తుంది, పుణ్యకర్మే వస్తుంది. చెడుదానికి చెడు కర్మే వస్తుంది. కాబట్టి అలాంటిది ఏమీ ఉండదు. మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే పాపానికి ఫలితం మాత్రం అనుభవించాల్సిందే అని చెప్తున్నారు. ఈ పద్ధతిలో ఎప్పుడు కర్మను తుడిచిపెట్టేయలేరు. పాపాలన్నీ చేసేసి దాన ధర్మాలు చేసేసి ఇలాంటి పద్ధతిలోనూ ఎప్పుడు కూడా కర్మ తుడిచివేయలేరు అని చెప్తున్నారు. వేలాది రూపాయలు దాన ధర్మాలు చేస్తే స్వర్గానికి వెళ్తామని చాలా మంది అనుకుంటారు. మనం సతీష్ కథ, సురేష్ కథలో చెప్పుకున్నాం కదా, ఎన్నో పాపాలు చేసి దాన ధర్మాలు చేసేసి స్వర్గానికి వెళ్ళిపోదాం అనుకుని స్వార్థంతో ఆశించి చేశాడు. ఎక్కడున్నాడు? నిమ్నావరణలో ఉన్నారు. మనం విస్పీరతో చెప్పిన దాంట్లో విన్నాం కదా, ఇవన్నీ చదువుకున్నాం కదా, అదే చెప్తున్నారు అనమాట. చాలా మంది అనుకుంటారంట అలాగా. మీరు మంచి పని చేస్తున్నప్పుడు ఈ భావం ఉంటే స్వర్గాన్ని చూడాలనే కోరిక మర్చిపోవచ్చు. ఈ లోకంలో మీ లోకంలో ఎంతో తెలివైన న్యాయమూర్తులు చెప్పిన తీర్పులు కూడా అన్ని వేళలా సరైనవి కాకపోవచ్చు, కానీ దైవ నియమాలు నిర్దిష్టం. ఈ న్యాయం కర్మరూపంలో మీకు లభిస్తుంది. మీ తోటి మనిషి నుంచి మీరు ఏదైనా దాయగలరు. లోపల అన్ని తప్పులు చేస్తాం, చెడు ఆలోచనలు ఉంటాయి, అన్ని ఉంటాయి, చెడు భావాలు ఉంటాయి, కానీ తోటి మనిషి నుంచి మనం ఏమైనా దాయగలం. అది దాగి ఉండొచ్చు, కానీ దేవుడి నుంచి ఏది దాచలేరు. దేవుడి నుంచి ఏదైనా దాచగలం అండి? అసలు మన అంతర్యామిలాగా ఉండి దేవుడు అన్ని మన లోపల నుంచే గమనిస్తూ ఉంటాడు, ఎక్కడో పైనుంచి కూడా కాదు. కాబట్టి తోటి వారి నుంచి దాయొచ్చేమో కానీ దేవుడి నుంచి ఏది దాచలేరు అని చెప్తున్నారు. ప్రతి ఆలోచన, పదం, పని అన్ని మీ అంతరాత్మ మనసు ఆకాశ రికార్డు రూపంలో రాసి ఉంచుతుంది. ఆకాశిక రికార్డులో అవన్నీ రాసి ఉంచుతుందంట. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము. ఆకాశిక రికార్డ్స్ అంటే ఏంటి? మన గుప్త చిత్రాల చిట్టా అనేది ఉంటుంది. అక్కడ ఆకాశిక రికార్డులో బ్లూ ప్రింట్ మనకి చూపిస్తారు ఒక హాల్లో. అదన్నీ చెప్పుకున్నాం కదా, అదనమాట. అదే మళ్ళీ చెప్తున్నారు. కాబట్టి మీ అంతరాత్మ అంటే అంతరాత్మలోనే ఆకాశిక రికార్డులో రాసి ఉంటుందంట. చూడండి, ఇప్పుడు చెప్పుకున్నాం, అంతరాత్మ రూపంలో భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. ఆయన నుంచి ఏది దాచలేము. మన అంతరాత్మ రూపంలోనే ఆకాశ రికార్డు రాసి ఉంచుతుందంట. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని చెప్తున్నారు. ఒక ప్రశ్న ఏంటంటే, మీ సమస్యలన్నిటినీ ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొనండి అని మీరు చెప్పారు కదా, మరి మనుషులు బాధపడుతున్నప్పుడు ఇది ఎలా సాధ్యం? చూడండి ఎంత చక్కగా అడుగుతున్నారు. మనం బాధలో ఉంటాం, బాధలో ఉన్నప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోవటం ఇవన్నీ కష్టం కదా. ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోండి అని చెప్తాం, సులువే. కానీ మనుషులు బాధపడుతున్నప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ కష్టాలను ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కర్మను చెల్లించాల్సిందే కదా. దానికి విసుగు పనికిరాదు. ఫిర్యాదు చేయడం, గొణుక్కోవడం, మీ మీద మీరే జాలిపడడం, నిస్పృహ చెందడం వలన మీ బాధను ఎక్కువ చేసుకొని మీ ఆత్మీయులు మీకు సహాయం చేయాలనుకునే వారి జీవితాలను దుర్భరం చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది? ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోలేదనుకోండి, ఎలా ఉంటుంది దాని పరిణామం? విసుగు అనేది విసుక్కోవటం కూడా పనికిరాదు. అమ్మ ఇదేంటి, ఇదే కర్మరా బాబు, ఇదేంట్రా బాబు, ఎవరికి ఎన్ని కష్టాలుండో నేనే అనుభవిస్తున్నాను, ఈ నొప్పులు కావచ్చు, రోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, ఏదైనా సరే విసుగుగా ఉండకండి, ఫిర్యాదు చేయకండి, గొనుక్కోకండి, మీ మీద మీరే జాలిపడటం, ఇలాంటివన్నీ నిస్పృహ చెందడం వలన మీ బాధని ఎక్కువ చేసుకుంటారు మీరు. కాబట్టి ఇవన్నీ వదిలేయండి అని చెప్తున్నారు.
ఆత్మీయులు ఆత్మీయులు మీకు సహాయం చేయాలనుకునే వారి జీవితాలను దుర్భరం చేస్తారు. మీ ఆత్మీయులు ఈ బాధను ఎక్కువ చేసుకుని ఏం చేస్తామంట, ఆత్మీయులు మీకు సాయం చేయాలనుకునే వారికి జీవితాలను దుర్భరం చేస్తామంట మనమే. మీరు మీ కర్మను అనుభవించడం లేదు సరికదా, దీన్ని మరింత చెడు కర్మ కలుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా మన కర్మను ఆ, తీసేసేయడమే కాకుండా మనం అనుభవించడమే లేదు, ఈ కర్మని ధైర్యంగా ఎదుర్కొని చిరునవ్వుతో అనుభవించట్లేదు సరికదా, ఇంకా ఎక్కువ కర్మను మనం కలుపుకుంటున్నామంట, మరింత చెడు కర్మను. ఒకవేళ మీరు కర్మను చెల్లిస్తున్నా ఈ చెల్లింపు నిదానంగా జరుగుతుంది. మీ బాధ ఎప్పటికీ తగ్గినట్లు అనిపిస్తుంది, ఎప్పటికీ తగ్గనట్లే అనిపిస్తుందంట. మీ బాధని ఇలా పీడగా మార్చుకుంటున్నారు మీరే. వదిలించుకోవాలని చక్క చిరునవ్వుతో ధైర్యంగా ఈ కర్మని ఎదుర్కొని కర్మను వదిలించుకుంటారా, లేకపోతే ఎక్కువ చేసుకుంటారా అని అడుగుతున్నారు అనమాట. దీన్ని ఇలా చేయడం వల్ల విసుకోవడం, కొనుక్కోవడం, ఏంట్రా బాబు ఇలా అనుకోవడం, ఇవన్నీ బాధగా ఉండడం వల్ల కర్మను మనం ఇంకా ఎక్కువ చేసుకుంటున్నామంట. మనమే దాన్ని పీడగా మార్చుకుంటున్నామంట. కానీ మీరు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఆత్మను బలోపవేతం చేసుకుంటామంట. మనం కనుక చిరునవ్వుతో ధైర్యంగా కర్మను ఎదుర్కొంటే మాత్రం మన ఆత్మనే బలోపేతంగా చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్తున్నారు. ఆ సమస్యల స్వభావం మీకు తెలుసు. ఆ సమస్యలను ఉన్నతమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో మీరు పరిష్కరించుకుంటున్నారు. అందువల్ల సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొనండి. ఆశావాహ దృక్పథంతో ఉండండి. బాధను హుందాగా భరించండి. హుందాగా ప్రవర్తించడం అంటే గౌరవంగా ఉంటూ దైవం పట్ల, ఆయన న్యాయం పట్ల నమ్మకం కలిగి ఉండడం అన్నమాట. హుందాగా ఉండడం అంటే ఏంటి, ఏదైనా మన మంచిగా జరుగుతుంది, అంతా దైవమే చూసుకుంటాడు అని చెప్పి అలా దైవం అంటే గౌరవంగా ఉండుతూ దైవం పట్ల, ఆయన పట్ల న్యాయంగా ఉంటూ నమ్మకం కలిగి ఉండడమే హుందాగా ధైర్యంగా ఉండడం అంటే. ఇంకేం చెప్తున్నారంటే పరిస్థితిలోని ప్రాముఖ్యాన్ని గుర్తించి హాస్య చతురతతో వ్యవహరించండి. కొంతమంది చూడండి, కష్టాలు ఉన్నప్పుడు అందరూ ఏడుస్తారు, కొంతమంది నవ్వుతూ ఎదుర్కొంటాడు, అంటే కామెడీ చేస్తారనమాట. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది మనకి, అందరూ ఆ, మంచి నవ్వే పరిస్థితులు ఉంటే నవ్వుతారు, కానీ మీ బాధల్లో కూడా నవ్వుతున్నారు, మీరు గ్రేట్ అంటారు. చూడండి, ఈ డైలాగులు మనం చాలాసార్లు వినే ఉంటాం, అదే చెప్తున్నారు ఇక్కడ. హాస్య చతురతతో వ్యవహరించండి. నవ్వుతూ చిరునవ్వుతో కనుక వ్యవహరిస్తుంటే ఏమైందంటే క్లిష్టమైన పరిస్థితుల్లో మామూలుగా ఉండండి. హాస్య చతురతతో వ్యవహరించండి అంటే నవ్వుతూ ఉండండి, క్లిష్టమైన పరిస్థితుల్లో మామూలుగా ఉండండి. ఇలా చేస్తే మీరు మీ కర్మను అనుభవించడానికి ఆత్మలో సాయం చేయడానికి వీలవుతుంది. మనం గంట విసుక్కోకుండా, కొనుక్కోకుండా, ఇలా చేయకుండా ఇంకా కర్మను పెంచుకుంటూ పోతాం. అలా కాకుండా కాస్త నవ్వుతూ ఉంటూ ఏదైనా పరిస్థితి అయినప్పుడు మామూలుగా ఉంటే అంటే భగవంతుడు మనకి సహాయం చేయడానికి వీలవుతుందంట, మనం కనుక అట్లా నవ్వుతూ ఎదుర్కొంటే మాత్రం. మీరు ధైర్యాన్ని, హుందాతనాన్ని ప్రదర్శిస్తే ఎవరిని నిందించకుండా, కోపాన్ని, వ్యతిరేకతను చూపకుండా మీకు కలిగే సమస్యలను ఆధ్యాత్మిక పద్ధతిలో పరిష్కరించుకునే సామర్థ్యం మీకు ఉందని దేవుడికి మీరు తెలియజేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారు. మనం ఏదైనా కష్టం రాగానే విసుక్కుంటూ, కొనుక్కుంటూ, ఇది చేస్తూ, అందరిని నిందిస్తూ, మనల్ని మనం నిందించుకుంటూ ఇలా ఉండడం వల్ల పాపాలను ఇంకొంచెం ఎక్కువ కర్మలు పోగు చేసుకుంటామంట. కానీ అలా కాకుండా హుందాగా, ధైర్యంగా, చక్కగా చిరునవ్వుతో ఉంటూ ఇలా ఉంటే భగవంతుడు మనకి సహాయం చేస్తే అవకాశం ఉంటుందంట. ఇంకా పైగా ఏముంటుందంట, మనకి ఆధ్యాత్మిక పద్ధతిలో మన సమస్యలను మనమే పరిష్కరించుకునే సామర్థ్యం ఉంది అని దేవుడికి మనం తెలియజేస్తున్నామంట. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేము ఎదుర్కొనే సామర్థ్యం మాకు ఉందని మనం దేవుడికి తెలియజేసినట్టు అవుద్దంట. అంతరాత్మ మనసు చెప్పినట్టుగా మీరు పనిచేస్తున్నారు. సమస్యలను ఎదుర్కొనే శక్తిని మీకు ఇవ్వమని ఆత్మలు ప్రార్థిస్తాయి. మనం అలా ఉంటే ఆత్మలు ఉంటాయి కదా, మన ప్రీతములు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అంట మనకి సమస్యలను ఎదుర్కొనే శక్తి ఇవ్వమని ప్రార్థిస్తాయట. ఆత్మలు మీ సమస్యలను దూరం చేయలేవు, కానీ ఆత్మలోకం నుంచి లభించే రక్షణ వారు చేసే ప్రార్థన ద్వారా మీకు మరింత శక్తి లభిస్తుంది. మన అలా కష్టాల్లో, బాధల్లో ఉండిపోతే వాళ్ళు ఏం చూస్తూ ఊరుకోరు, మనకి రక్షిస్తూ ఉంటారు. ఇంకా ఏం సహాయం చేయాలా ఈ సమస్యలు పోవడానికి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారంట. కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి, ఆత్మలోకం నుంచి, వాళ్ళ నుంచి మనకి ఒక రక్షణ లభిస్తుందంట. వాళ్ళు చేసే ప్రార్థన ద్వారా మనకి ఇంకా శక్తి వస్తుందంట. కాబట్టి చిరునవ్వుతో ఎదుర్కోండి. ఇలా ఉంటే వాళ్ళు మీకు రక్షణ శక్తిని ఇస్తారు ఆత్మలోకం నుంచి. కాబట్టి మీరు వేసుకుంటూ ఇంకా ఉంటే ఇంకా పాపాన్ని మూటగట్టుకుంటారు అని చెప్తున్నారు. దానితో సమస్యలను పరిష్కరించుకుంటూ కర్మను సులువుగాను, త్వరితంగాను చెల్లించుకోగలుగుతారు. ఎందుకంటే ఆత్మలోకం నుంచి ఆత్మలన్నీ మనకి ఎప్పుడూ రక్షణగా ఉంటూ చక్కగా మరి ప్రార్థన చేస్తూ మనకి ఇంకా శక్తిని ఇస్తూ ఉంటారు కదా.
దానివల్ల అంటే మనము సమస్యలను పరిష్కరించుకుంటే ఆ సమస్యలన్నిటిని కర్మను కూడా సులువుగా అంటే తొందరగా త్వరితంగా చెల్లించుకోగలుగుతామంట. కాబట్టి ఏదైనా కష్టం వచ్చిందని చిరునవ్వుతోనే ఉందాము. విసుక్కుంటూ, కొనుక్కుంటూ, అందరిని నిందించుకుంటూ ఉండొద్దు. అలా ఉంటే ఏమవుతుందంటే మనకి ఇంకా కర్మలు పోగు చేసుకుంటాం. కానీ అలా నవ్వుతూ చక్కగా ఉంటే మాత్రం అక్కడి నుంచి రక్షణ లభిస్తుంది. మళ్ళీ ఇంకే ఆశీర్వాదం లభిస్తుంది. సమస్యలను త్వరగా చెల్లించుకునే వీలు కూడా ఉంటుందంట. దీని అర్థం ఏంటంటే మీ కర్మ తగ్గిపోతుందని కాదు, త్వరితంగా ఇంకా బాగా చెల్లించుకోవడానికి మనకి తగిన శక్తి, వివేకం లభిస్తాయని అర్థము. దీనివల్ల ఏమి ఆ కర్మలు ఏమి ఇదైపోవు, తొలగిపోవు. కాకపోతే ఏంటంటే త్వరగా చెల్లించుకోవడానికి తగినంత శక్తి, మనకి వివేకం లభిస్తాయి అన్నమాట. కాబట్టి ఈసారి నుంచి మనకి ఏమైనా సమస్యలు ఆర్థికంగా పరంగా కావచ్చు, సంసార పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యవసాయపరంగా ఎటువంటి వచ్చినా సరే చిరునవ్వుతో ఉంటే గనక మాస్టర్స్ మనకి పైనుంచి సహాయం చేస్తారు, రక్షణ కల్పిస్తారు. దాని ద్వారా మనం తొందరగా కర్మలు చెల్లించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏమంటున్నారంటే కొన్నిసార్లు మనుషులు అనూహ్యమైన బాధకు లోనవుతారు. అప్పుడు చేసుకున్న దాని ఫలితం అనుభవిస్తున్నాను, నాకు ఇలా జరగాల్సిందే అనుకోవటం క్రూరంగా. అవును, మీరు చెప్పేది మాకు అర్థమైంది. మిమ్మల్ని మీరు నిందించుకోవాలని మేము అనడం లేదు. ఆత్మలోక నియమాలు తెలుసుకుని ఉండాలని కోరుతున్నాం. మనుషులకు వారు ఎంపిక చేసుకునే మార్గాలను బట్టి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అంటే మీకు జరిగే చెడు అంతా మీ తప్పుల మూలంగానే జరుగుతుంది అని కాదు, మీకున్న అవగాహన లోపం వల్ల అలా జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో తప్పు చేస్తున్నామని మీకు తెలియకపోవచ్చు, లేదా అది తప్పని తెలిసినా సరైన విధంగా చేసే శక్తి మీకు లేకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా మనుషులు ఒక్కోసారి తన కర్మ కాకపోయినా అనూహ్యమైన కష్టాలు అనుభవించే పరిస్థితులు ఉంటాయి. మరొక మనిషి తన సంకల్ప స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించి ఇంకొకరి హాని చేయాలని అనుకోవటము వలన వారు ఎదుర్కొనే ఇబ్బంది ఇది. వాళ్ళు ఏంటంటే ఆ సంకల్ప స్వేచ్ఛ ఇచ్చాడు కదా దేవుడు, దాన్ని తప్పుగా ఉపయోగించి ఇంకొకరికి హాని చేయాలనుకోవటం వల్ల కూడా ఇలాగా జరుగుతుంది. దురదృష్టవశాత్తు భూలోకంలో పునర్జన్మించడం వల్ల వారు ఎదుర్కొనే ఇబ్బంది ఇది. కాబట్టి దురదృష్టవశాత్తు ఒకసారి ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. దీనికి ఉన్న ఒకే ఒక పరిష్కారం ఏంటంటే ధైర్యంగా ఉండడం, దేవుణ్ణి నిందించకుండా ఉండడం. దేవుణ్ణి నిందిస్తే ఇంకేమైతే కర్మ ఇంకా మూట కట్టుకోవటమే అనమాట. దీనికి పరిష్కారం ఏం లేదు, ధైర్యంగా ఉండడం, దేవుణ్ణి నిందించకుండా ఉండడం. దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు, అసలు దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు అలాగా ఇలాగా అని అనుకోకుండా ఉండాలన్నమాట, నిందించకుండా. ఇంకేంటంటే రక్షించమని, ఉపశమనం కలిగించమని దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుడు నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇది నేను చేసుకున్నదే అనుభవిస్తున్నాను, కాబట్టి నన్ను రక్షించు, నాకు ఉపశమనం కలిగించి ఈ బాధల నుంచి అని ప్రార్థించాలట. కొన్నిసార్లు చెడు కర్మను గురించే కాకుండా జీవితంలో జరిగే మంచి విషయాల గురించి కూడా మనుషులు భయపడతారు. ఏ క్షణంలో అయినా ఇదంతా పోతుందని భయపడుతుంటారు. నిజమే కదా. ఎప్పుడు కొంచెంసేపు గట్టిగా ఒక రోజంతా మంచిగా బాగా నవ్వుతున్నాం అనుకోండి, బాబాయ్ ఇంతలా నవ్వేస్తున్నా, ఏం జరుగుతుందో ఏంటో అని భయపడతాం కదా. అది చెప్తున్నారు ఇక్కడ. ఏ క్షణంలో అయినా ఇదంతా పోతుందేమో అని భయపడుతూ ఉంటారు. చెడు కర్మను ధైర్యంగా అనుభవించడం ముఖ్యం, అలాగే మంచి కర్మను హుందాగా అంగీకరించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి భయపడొద్దు అని చెప్తున్నారు. అంటే ఇది మంచి జరుగుతుంటే అమ్మ ఇది ఏముంటుందో, ఈ క్షణంలో మాయమైపోద్దో ఈ ఆనందం అనేసి అలా అనుకోవటం కరెక్ట్ కాదు. దాన్ని కూడా హుందాగా అనుభవించడం నేర్చుకోండి అని చెప్తున్నారు. తమకు జరిగే మంచి విషయాల్ని ఎలా అంగీకరించాలో తెలియని మనుషులు ఎంతో మంది ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. తను మంచి జరుగుతుంది కూడా, దాన్ని కూడా అంగీకరించలేని మనుషులు ఉన్నారంటే ఇది ఆశ్చర్యం కలిగక మానదు అని చెప్తున్నారు. అన్నిటికన్నా ముందు మీ జీవితంలో జరిగే మంచికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ప్రతిరోజు మనం హ్యాపీగా ఉన్నాం కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా, మంచి తింటున్నాం కదా, ఒకరికి పెడుతున్నాం కదా, మనం బాగానే ఉన్నాను కదా, ఇలా ఉంచుతున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఇది చాలా చాలా ముఖ్యం అని చెప్తున్నారు. భూలోకంలో పరిస్థితులు బాగా లేనప్పుడు వ్యక్తులు దేవుడిని సాయం చేయమని వేడుకుంటారు. అంతా బాగున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు. బాధలలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్మరిస్తే, బాగున్నప్పుడు కూడా దేవుణ్ణి స్మరించండి. బాగాలేదనుకోండి అప్పుడు దేవుని స్మరిస్తాం కదా, బాగున్నప్పుడు కృతజ్ఞతలు చెప్తూ దేవుణ్ణి స్మరించండి అని చెప్తున్నారు. బాగోలేనప్పుడే కాదు, బాగున్నప్పుడు కూడా దేవుణ్ణి స్మరించండి అని చెప్తున్నారు. ఆనందాన్ని ఆయనతో పంచుకోండి. భగవంతుడా ఈ కష్టం ఇచ్చే విధి నీకే, ఆనందాన్ని ఇచ్చే విధి కూడా నీకే అని పంచుకోండి భగవంతుడితో అని చెప్తున్నారు అనమాట. మనందరం ఆయన బిడ్డలమే కదా. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు కానీ, మన ధ్యేయాన్ని పూర్తి చేసినప్పుడు కానీ ఆయన సంతోషిస్తాడు. మనం అందరం ఆయన బిడ్డలమే కాబట్టి మనం ఎదుగుతున్నప్పుడైనా చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన ధ్యేయాన్ని, మన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటున్నాం కదా చిరునవ్వుతోటి, కాబట్టి దేవుడు సంతోషిస్తాడంట. మనం భరించలేగలిగేటంత ఆనందాన్ని, ఆశీస్సులను ఆయన మనకి ఇవ్వాలనుకుంటాడు. మనం భరించే అంతనే,
ఆనందాన్ని ఆశిస్తున్నా ఇవ్వాలనుకుంటాడు, భరించలేనంత ఏమీ ఇవ్వడంట ఆయన భగవంతుడు. రెండవది ఏంటంటే, మీ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. మనకి రోజు ఎవరొకళ్ళు ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో సహకరిస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పండి. ఇది మ్యాజిక్ మెడిటేషన్ లో ఒకటి ఉంటుంది ఇది. కాబట్టి కృతజ్ఞతలు చెప్పడం అన్నమాట. కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఏమవుతుంది, మీ కుటుంబం, స్నేహితులు, ఇంకా మీకు సాయం చేసిన వారికి, ఆత్మలోకంలోని మీ దేవదూతలకు వారి కృతజ్ఞతలు చెప్పడం ముఖ్యం. మీకు తెలియకుండానే మీరు దేవదూతలు ఎన్నోసార్లు హాని జరగకుండా మిమ్మల్ని కాపాడారు. మీకు తెలియదంట ఆ విషయం. చూడండి, ఎంత కష్టం వచ్చినా కూడా ఏదో ఒక విధంగా మనం ఏదో ఒక అన్ని దారులు మూసుకో, దేవుడు ఏదో ఒక దారి ఉంచుతాడు అని అంటారు. ఇదే అన్నమాట. ఎంత కష్టం వచ్చినా కూడా మన దేవదూతలు ఇదివరకు చెప్పుకున్నాం కదా, పక్కనే ఉండి మనకు సహాయం చేస్తారు, హాని జరగకుండా చూసుకుంటూ కాపాడుతూ ఉంటారు. మీకు అత్యవసర సమయంలో కూడా ఎంతో సాయం చేస్తారు. ఏదో దేవుడు కాపాడాడు, ఇక్కడ నుంచి ఈ గండ నుంచి బయటపడ్డాం అని అనుకుంటాం కదా, అదే అన్నమాట ఇది. అందువల్ల వారికి కృతజ్ఞతలు చెప్పండి. ఏదో దైవశక్తి అడ్డుపడింది, లేకపోతే ఏం జరుగుండేది అనుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా మన పక్కనే ఉండే దేవదూతలు మనకి సాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పండి అని చెప్తున్నారు. వారిని ఆశీర్వదించమని దేవుడిని ప్రార్థించండి. మనకి ఎవరైతే పక్క నుండి దేవదూతలు, ఆత్మలకు ఉన్నత ఆత్మలు అన్ని సహాయం చేస్తున్నారో, మన కుటుంబంలో కానీ పైనుంచి కానీ, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ ఏం చేయాలంటే ఆశీర్వదించండి వాళ్ళందరినీ, దేవుడిని ప్రార్థించాలంట. మాకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి అని దేవుడిని ప్రార్థించాలట. భూలోకంలోని ఆత్మలు ఆత్మలోకంలోని తమ ప్రీతములను, తమ ఆత్మ మార్గదర్శులను, ఇతర దేవదూతలను ఆశీర్వదించమని సర్వశక్తివంతుడైన భగవంతుడిని కోరవచ్చు. కాబట్టి ఇట్లా చేయండి అని చెప్తున్నారు. మూడవది ఏంటంటే, మంచి కర్మను అనుభవిస్తున్నప్పుడు అపరాధ భావన వేధిస్తుంది. మంచి కర్మలు అనుభవిస్తున్నప్పుడు అంటే అపరాధ భావన వేధిస్తుందంట. ఏదో తప్పు చేస్తున్నామేమో అనే బాధ కూడా వేధిస్తుందంట. భూలోకంలో అనవసరమైన కారణాలకు మనుషులు అపరాధ భావంతో సతమవుతుంటారు. అవసరమైన వాటికైతే పర్లేదు, అనవసరమైన వాటికి కూడా అపరాధ భావంతో సతమతం అవుతూ ఉంటారంట. అంటే ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి పెట్టుకొని ఉంటాం అనమాట. హ్యాపీగా ఎప్పుడు ఆలోచన లేకుండా ఖాళీగా ఎప్పుడు ఉంటాం. ఏదో ఒక మంచి జరుగుతున్నా కూడా ఏదో ఒక అపరాధ భావంతో ఆలోచిస్తూ ఉంటామంట. ఈ మనుషులు అనవసరమైన కారణాలు కూడా మనుషులు అపరాధ భావంతో సతమతం అవుతూ ఉంటారు. ఇతరులు అపరాధ భావంతో సతమతమయ్యేలా చేసి సంతోషాన్ని పొందే వాళ్ళే అపరాధ భావంతో ఉండడమే కాకుండా ఇతరులు కూడా అలా అపరాధ భావంలో ఉండేలాగా చేసి వాళ్ళు కూడా సతమతమయ్యేలా చేసి సంతోషాన్ని పొందే వాళ్ళు కొంతమంది ఉంటారంట. వారు మీకెంత సన్నిహితులైనా వారికి లొంగకండి. అట్లా ఎప్పుడు చూసా మనం కాల్చు తింటూ ఉంటారు చూడండి, వేధించుకుంటూ, వాళ్ళకి లొంగకండి అని చెప్తున్నారు. వీరు తమ ప్రయాణాన్ని మీ ప్రయాణంతో పోల్చుకొని మీకు జరిగిన శుభాలను గురించి మీరు బాధపడేలా చేస్తారు. చూసారు, వాళ్ళు ఏదో సతమతం అవుతూ కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళ అదృష్టం అది, వాళ్ళు ఎంపిక చేసుకున్న డిజైన్ అది కాబట్టి వాళ్ళకి అలా జరుగుతుంది. మన డిజైన్ మంచిగా బాగుంది కాబట్టి మనకి ఇలా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లేక ఇట్లా చేస్తారనమాట. మీకు జరిగిన శుభాల గురించి బాధపడేలా చేస్తారంట వాళ్ళు. కాబట్టి వాళ్ళకి లొంగకండి అని చెప్తున్నారు. ఈ జీవిత ప్రయాణంలో ఇట్లా ఉండాలని చెప్తున్నారు. మీరు సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉండి, మీరు ఏదైనా మంచి జరిగినప్పుడు దానికి మీరు తగిన వారు కనుక అది మీకు జరిగిందని స్పష్టంగా గ్రహించండి. ఒక మంచి జరుగుతుంటే అది నాకు అర్హత ఉంది కాబట్టి నాకు మంచి జరిగింది అనే స్పష్టతను కలిగి ఉండండి అని అంటున్నారు. మీరు ఎందుకు అపరాధం చేసినట్లు భావించాలి? మీరు లేస్తున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు, మీరు ఉంటున్నారు. మరి ఎందుకు అపరాధంగా భావిస్తున్నారు? మీరు ఏదో అపరాధం చేసినట్టు. మీకు లభించిన ఆశీస్సులు వంటివి ఇంకొకరికి లభించడం లేదంటే దానికి కారణం ఉండొచ్చు కదా. వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో వేరే దిశలో ఉంటారు, బోలెడంత కర్మలు చెల్లించి వేస్తూ ఉంటారు, లేదా తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటూ ఉండొచ్చు, శిక్షణ పొందుతూ ఉండొచ్చు. వారికి అన్ని రకాలుగా సహాయం చేయండి. అంతేగాని మీరే అపరాధంతో లేకపోతే వాళ్ళని అపరాధంతో సర్వంతం ఎలా చేసి ఆనందించండి. మద్దతు ఇవ్వండి వాళ్ళకి. కానీ వారు తమ మీద తాము చూపిస్తున్న దారికి లొంగిపోవద్దు. మీ జీవితంలో మీకు జరిగిన మంచిని ఎందుకు జరిగింది అని అనుకోవద్దు. కొన్ని ఆత్మలు చెడు మార్గంలో ఉండి తాము చేసిన చెడు కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. వారు మంచి మార్గంలోకి వస్తే వారి జీవితంలో కూడా మార్పు వస్తుంది. చెడు మార్గంలో ఎలాంటి పనులు చేసేవాళ్ళు మంచి మార్గంలో వస్తే వాళ్ళు కూడా మార్పు వస్తుందని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఆత్మలోకంలో వారు ఏది ఎంపిక చేసుకున్నారో మీకు తెలియదు. మీకు జరిగిన మంచిని మీరు అనుభవించండి, దానికి కృతజ్ఞతగా ఉండండి. మీకు లభించిన మంచి అదృష్టానికి కృతజ్ఞత చూపమంటే దానికి మరో సదాత్మతో పంచుకోవడం. మీ జీవితంలో ఖచ్చితంగా ఏం జరుగుతుందో వారికి చెప్పనవసరం లేదు, పంచుకొని షేర్ చేసుకోండి. అంటే వాళ్ళకి అన్ని చెప్పాల్సిన మంచిది అంతా ప్రతి వివరము చెప్పనవసరం లేదు. వాస్తవానికి బాగా నమ్మకం వారికి తప్ప మంచి గురించి ఎక్కువగా బయటకు చెప్పకూడదు. లేకపోతే చెడు శక్తిని మీరు ఆకర్షిస్తారు. ఇక్కడ ఎంత ప్రమాదం ఉందో. మంచి జరుగుతుంది కదా, మనకి ఇచ్చిన వరాలన్నింటినీ ఎదుటి వాళ్ళు చెప్పకూడదట. ఎవరిపడితే వాళ్ళకి అలా చెప్తారంటే చెడు శక్తిని ఆకర్షిస్తూ ఉంటాం మనం. కానీ ఒక మంచి జరిగినందుకు మీరు సంతోషంగా ఉంటే ఆ భావాన్ని చెప్పండి. ఆ సంతోషం కలిగి ఆ భావాన్ని వ్యక్తం చేయండి. కానీ వారిని సంతోష పెట్టండి. మీ శక్తివంతులైతే ఈ శక్తిని ఇతర సదాత్మ సంతోష పెట్టడానికి ఉపయోగించండి. సదాత్మలను సంతోష పెట్టడానికి ఉపయోగించండి అవన్నీ. అందువల్ల మిమ్మల్ని ఆ పరిస్థితిలో ఉంచడం జరిగింది. ఎందుకంటే మీరు సదాత్మలతో ఆ సంతోషాన్ని హ్యాపీనెస్ పంచుకుంటారు కాబట్టి మిమ్మల్ని అలాంటి స్థితిలో ఉంచడం జరిగింది. మీకు లభించే ఆధ్యాత్మిక ఆశీస్సులను అనుభవించండి. వారిని ఇతర సదాత్మలకు సహాయం చేయడానికి ఉపయోగించండి. మీకు జరిగే మంచిని మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగించండి. వాళ్ళతో పంచుకోండి. అంతేగాని ఎవరితో పడితే వాళ్ళతో పంచుకుంటే ఆ చెడు ఆకర్షిస్తారు. చెడు కూడా మనం ఆకర్షిస్తుందని చెప్తున్నారు. చెడు శక్తిని మనం ఆకర్షించినట్టు అవుతుందంట. చెడు కర్మను సృష్టించేవి ఏవి అని అడుగుతున్నారు. ఒక ప్రశ్న. చెడు కర్మను ఏం సృష్టిస్తాయి అని అడుగుతున్నారు.
ఏంటంటే మిమ్మల్ని మీరు బాధించుకోవడం. ఉదాహరణకు మీ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవడం, మత్తు మందులు వేసుకోవడం, పొగ తాగడం, మద్యం తాగడం, అతిగా తినడం, పోషకాహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మరీ ముఖ్యంగా వ్యతిరేక ఆలోచనలు పనులు చేయడం మీ ఆత్మను నిజంగానే నాశనం చేస్తాయి. చెడు కర్మలు ఇవన్నీ కూడా సృష్టిస్తాయి. మనం సృష్టించుకుంటున్నాం. ఏ పని ద్వారా? మనల్ని మనం బాధించుకోవడం ద్వారా, మన ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోవడం ద్వారా, మత్తు మందులు వేసుకోవడం ద్వారా, పొగ తాగడం ద్వారా, మద్యం తాగడం ద్వారా, అతిగా తినడం ద్వారా, పోషకాహారం తినకపోవడం ద్వారా, వ్యాయామం చేయకపోవడం ద్వారా, మరీ ముఖ్యంగా ఏంటంటే వ్యతిరేక ఆలోచనలు పనులు చేయడం మీ ఆత్మను నిజంగానే నాశనం చేస్తాయి. వీటి వల్ల చెడు కర్మలు వస్తాయని చెప్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా పాయింట్ వైజ్గా ఇచ్చారన్నమాట. చెడు కర్మలు ఏం సృష్టిస్తాయో 11 ఇచ్చారు పాయింట్. రెండోది ఏంటంటే ఇతరులను బాధించడం, శారీరకంగా ఇతరులకు హాని చేయడం లేదా ఉద్వేగపరంగా కూడా బాధించడం వ్యతిరేక కర్మను తయారు చేస్తుంది. ఉద్వేగపరమైన బాధ కూడా శారీరక బాధ లాంటిది. మూడోది ఏంటంటే పరిస్థితులకు సంబంధించిన వాస్తవాన్ని అంగీకరించకుండా, వాటిని ఎదుర్కొనకుండా, సమస్యల పరిష్కారానికి తగిన విధంగా కృషి చేయకపోవడం. ఒక సమస్య వచ్చింది, సమస్య ఎక్కడ పరిష్కారం అక్కడే ఎదుర్కోకుండా దాన్ని ఇంకా ఊళ్ళకి లోతులోకి వెళ్ళిపోవడం కూడా ఇలాంటి సమస్య పరిష్కరించుకోవాలి అనే దానికోసం కృషి చేయడం కూడా ఒక కర్మే అంట. నేను నాలుగు ఏం చెప్తున్నానంటే వ్యతిరేక ఆత్మ చెడు ప్రవర్తనను సహించడం. చూడండి, ఇప్పుడు వాళ్ళు బాధ ఉన్నారు, సహించకపోతే అది కూడా కర్మేనంట, సహించకూడదంట. అంటే నిరస్వత్వానికి చోటిస్తే అది కూడా ఒక కర్మ అయిపోతుందంట. అందుకని అదే చెప్తున్నారు, వ్యతిరేక ఆత్మల చెడు ప్రవర్తనను సహించకూడదంట. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు చెప్పడానికి ప్రయత్నించాలి. ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల మీకు కర్మ మొదలుకుంటారు, ఇలాంటి పనులు చేయకండి, మంచిగా ఉండండి చెప్పాలంట. అది వాళ్ళు బాధపడుతూ పోతే అది కూడా కర్మేనంట. వాళ్ళు మీ మాట వినకపోతే అది వాళ్ళ ఇష్టం. ఇది కరెక్ట్ కాదు బాబు, నేను బాధపెట్టి నీకు ఏమవుతుంది, నువ్వు చెడు కర్మలు మొదలుకుంటున్నావు అని చెప్పాలి. అది చెప్పకుండా ఉండకూడదంట. చెప్పినా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ ఇష్టం అని చెప్తున్నారు. కానీ వారు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి అంగీకరించవద్దు. చెడును ప్రోత్సహించకండి. చెడ్డ వ్యక్తితో మంచిగా ఉండకండి. చెడ్డ వ్యక్తితో చెడుగానే ఉండాలి. ఒకవేళ మీరు చెడ్డ వ్యక్తితో మంచిగా ఉంటే మీరు అతన్ని ప్రోత్సహిస్తున్నట్టే. ఇంకా మన పై చెడు చేయండి, మా పేరు దాడి చేయండి, మనం ప్రోత్సహిస్తున్నట్టు. కాబట్టి చెడ్డ వాళ్ళతో మంచిగా ఉండకండి. చెడ్డ వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారంటే మీరు కూడా అదే పాపాత్మక కోవలోకి వచ్చేస్తామంట. చెడ్డ వ్యక్తిని ప్రోత్సహించడం మనం కూడా అలాంటి పాపంలోకి వెళ్ళిపోతామన్నమాట. పాపాత్మక కోవలోకి చేసేస్తారు. కాబట్టి అందువల్ల మీరు అంతరాత్మ మనసును తొందరగా అభివృద్ధి చేసుకోండి. అప్పుడు మీరు సులభంగా చెడ్డ వ్యక్తిని గుర్తించగలుగుతారు. కాబట్టి అంతరాత్మ ప్రభావం ఇంట్యూషన్ వింటుంటే చెడ్డ వ్యక్తి ఎవరు మంచి వ్యక్తి ఎవరు మనం గుర్తించగలుగుతామంట. ఐదో పాయింట్ ఏంటంటే బాధ్యతను తప్పించుకోవడం. ఉదాహరణకు మీ తల్లిదండ్రులు, పిల్లలు, ప్రీతంలో పడి మీ బాధ్యతను వదిలిపెట్టడం. బాధ్యత తప్పించుకోవడం కూడా ఒక కర్మే అవుతుందని చెప్తున్నారు. ఆరో పాయింట్ ఏంటంటే తప్పు చేయమని ఇతరులను ప్రోత్సహించడం, తప్పు దారిలో నడిపించడం. ఉదాహరణ మాదక ద్రవ్యాలు అమ్మడం, నాన్ వెజ్ అమ్మడం ఇవన్నీ కూడా చెడు కర్మలే అన్నమాట. ఇతరులను ఇలాంటి తప్పు చేయమని ప్రోత్సహించడం అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఎవరు వింటున్నారో వాళ్ళందరూ దయచేసి ఆ మధ్య చేపలు మోసేయడానికి, ఆ మాంసపడి మోసేయడానికి, ఇలాంటి మానడానికి ఇలాంటి ప్రయత్నాలు వీళ్ళంతా చేద్దామన్నమాట. తప్పు చేయమని ఇతరులను ప్రోత్సహించడం అంట. ఇలాంటి చేయడం అంటే ఏంటంటే పిల్లలను చెడగొట్టడం, పిల్లలకు మంచి శిక్షణ ఇవ్వడం మీ బాధ్యత. కానీ ఇలా చేయకుండా కర్మను పోగు చేసుకుంటారు. పిల్లలు ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు వినాలి. పిల్లలు ఏంటో నాకు చెప్పేది అనకూడదు. మనకన్నా ఎక్కువ పిల్లలు అంటే ఎన్నో ఏ లోకం నుంచి వచ్చారు, ఎంత మంచి లోకం నుంచి వచ్చారు, ఏ నక్షత్ర లోకం నుంచి వచ్చారు, ఏ గ్రహం నుంచి వచ్చారు, ఏ అంతవాసులో ఏ నక్షత్రం నుంచి మనకు తెలియదు. మన జన్మ తీసుకున్నారు మన ద్వారా వాళ్ళ ఆత్మ కోసం. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలి. ఫస్ట్ పిల్లలే కదా కొట్టలేదు. వాళ్ళు ఏదైనా చెప్పబోతారు, చెప్తే మనం ఏం చేసుకోంటాం. కాబట్టి అలా అనొద్దు. తల్లిదండ్రులు పిల్లలు ఏం చెప్తున్నారు వినాలి అని చెప్తున్నారు. ఎందుకంటే పిల్లల అంతరాత్మ మనసు తెచ్చుకొని ఉంటుంది. పిల్లల అంతరాత్మ ఎప్పుడు తెచ్చుకొని ఉంటుందంట. కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలంట. వాళ్ళు అంతఃప్రేరణతో పనిచేస్తారు. వాళ్ళు మనసు చెప్పిన తర్వాత అంతఃప్రేరణతో పనిచేస్తూ ఉంటారంట. కాబట్టి పిల్లలు ఏం చేస్తారని అనుకోకండి. అయితే పిల్లగాని పిల్లవాడు కానీ స్వార్థపూర్త ప్రయోజనాల కోసం మనం మోసగించకుండా చూసుకోవాలి. ఏమిటో పైన ఏంటంటే భూలోకంలో మీ ఆధ్యాత్మిక ధ్యేయం ఏంటో గుర్తించి పూర్తి చేయలేకపోవడం. ఇది కూడా కర్మే. ఇప్పుడు మనందరం ఎందుకు వచ్చామో కొంతమంది మనం తెలుసుకున్నాం, కొంతమంది ఇంకా తెలుసుకోలేదు, తెలుసుకుంటారు ముందు. అలా తెలుసుకోలేకపోవడం, మన ఆధ్యాత్మిక ధ్యేయం ఏంటో గుర్తించి పూర్తి చేయలేకపోవడం కూడా కర్మేనంట. కొంచెం మనం ఎందుకు వచ్చామో తెలుసుకున్నాం, మన పని మనం చెప్పడానికి కొంతమంది వచ్చారు, కొంతమంది వచ్చారు, ఆర్గనైజ్ చేయడానికి కొంతమంది వచ్చారు. ఇట్లా మనం ఎందుకు వచ్చామో అంటే మనకి చాలా ఇష్టమైన ఏదో అదే మనం చేయడానికి వచ్చామని గుర్తించుకోవాలి. అలా గుర్తించుకొని పూర్తి చేయకుండా ఉండడం కూడా కర్మే అని చెప్తున్నారు. తొమ్మిదో పాయింట్ ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడం. దీనివల్ల చాలా పెద్ద మొత్తంలో చెడు కర్మలు సృష్టించుకుంటారు. మీ ఆత్మ యొక్క ప్రయాణం పూర్తి చేయకుండా నిరోధిస్తున్నారు. మీ ఆత్మను కనుక ఒక ఆవరణ మొత్తం నుంచి మీరు కింద పడిపోతారు. మీరు ఎంచుకున్న జీవితాన్ని పరిస్థితులను మీరే అంతం చేస్తున్నారు. మనం ఏం చేసుకుని మళ్ళీ మనమే అంతం చేసుకున్నామంట. కాబట్టి దైవ నియమాల ప్రకారం మీ ప్రాణదండాలను మీరే ఎంపిక చేస్తున్నారు. మీకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు, దాన్ని తీసుకోవడం మీ పని కాదు, తీసేసుకోవడం దేవుడు అని చెప్తున్నారు. పదో పాయింట్ ఏంటంటే ఏమీ చేయకుండా ఉండిపోవడం. కొన్నిసార్లు వ్యక్తులు బాధ్యతగా ఉండరు, లేదా సరైన పని చేసే ధైర్యం ఉండదు. సరైన పని ఏదో తెలుసు కూడా తమ సంకల్ప శక్తిని ఉపయోగించుకుంటూ చూస్తూ ఉండిపోతారట. వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక 11వ పాయింట్ ఏంటంటే వినోదం కావాలనుకోవడం. యువత తాము వయసులో ఉన్నప్పుడే జీవితాన్ని అనుభవించాలి అని అనుకుంటారట. చేయకూడని పనులు చేయడానికి దీన్ని సాకుగా చెప్తారు. మీ వయసులో ఉన్నప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం అని చెప్పి జీవితాన్ని ఇప్పుడే అనుభవించాలి అని వినోదం కావాలని ఈ వయసులో ఉన్న పిల్లలు దీన్ని సాకుగా తీసుకుంటారు ఒక వయసు పెట్టుకొని. కాబట్టి భూలోక ప్రయాణాన్ని సంతోషంగా జరపడం ముఖ్యమే, కానీ ఆత్మకు హాని చేస్తూ ఇలా చేయకూడదు అని చెప్తున్నారు. మీరు అజ్ఞానంలో ఉన్నప్పటికన్నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత తప్పు మార్గాలు ఎంచుకుంటే మీరు బాగా కిందకి ఉండిపోతారు. మన అజ్ఞానంలో ఉన్న ప్రపంచ మార్గంలో ఉన్నాం, అప్పుడు చేసే పనులకు లెక్కలోకి రావాలి, మన అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత కూడా తప్పు మార్గాలు ఎంచుకుంటే మాత్రం మీరు బాగా కిందకి పడిపోతారు. కర్మను కూడా బాగా పోగు చేసుకుంటారని ఎప్పుడు గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. మనకి ఈ కర్మ అనే దాంట్లో ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మిగతా ప్రశ్నలు ఏంటో రేపు సెషన్లో చూద్దాము. రేపు ప్రశ్న ఏంటంటే మనిషి భూలోకంలో కర్మను ఎలా చెల్లిస్తాడు అనేది రేపు చూద్దాం. మరి టైం అయిపోయింది కాబట్టి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.